హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా? సో అది దేనికి రిలేటెడ్ అని చూసినట్టయితే ఎక్స్పాత్కి సంబంధించింది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఎక్స్పాత్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుంది? మెయిన్గా చూసినట్టయితే మనం వెబ్ పేజ్లో ఏదైనా ఒక ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఈ ఎక్స్పాత్ని యూజ్ చేయడం జరుగుతుంది కదా. సో ఎక్స్పాత్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అది ఆల్రెడీ మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను వచ్చేసి చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేసి పెట్టేశాను బేసిక్గా. దీంట్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కొన్ని ఇన్పుట్స్ ఉన్నాయి, కొన్ని బటన్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మనకు కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సో దీంట్లో మనం ఏదో ఒక ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లాగిన్ అనే బటన్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. సో సింపుల్గా మనం దానిపైన రైట్ క్లిక్ ఇస్తాము. సో రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్స్పెక్ట్ పైనకి వెళ్ళిపోతాం. సో ఇన్స్పెక్ట్ పైనకి వెళ్ళిపోయాక మనకు దానికి సంబంధించిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకు ఆ ఎలిమెంట్కి సంబంధించిన కోడ్. ఓకే, సో ఈ ఎలిమెంట్ పైన మనం రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ ఎక్స్పాత్ అని తీసుకుంటున్నాం. సో కాపీ ఎక్స్పాత్ అని తీసుకోగానే మనకి ఏమవుతుంది, దీనికి సంబంధించిన ఎక్స్పాత్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్పాత్ అనేది రావడం జరిగింది కదా. సో ఇది మనకు ఎక్స్పాత్ని ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్. బట్ మనకేంటంటే కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఓన్గా ఎక్స్పాత్ని రాయాల్సిన ఛాన్స్ ఉంటుంది, అవసరం వస్తుంది. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనకు సేమ్ ఎక్స్పాత్ కాకుండా ఒక ఫ్లోని, ఒక ఆర్డర్ని ఫాలో అవుతూ ఎక్స్పాత్ అనేది చేంజ్ అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనము ఎక్స్పాత్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఓకేనా? సో సింపుల్గా చెప్పాలంటే డైనమిక్ ఎక్స్పాత్ అంటారు. సో ఎక్స్పాత్ అనేది మనకు ఈచ్ అండ్ ఎవ్రీ టైం సేమ్ ఎలిమెంట్కి అదే కాకుండా ఎక్స్పాత్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఎక్స్పాత్ అనేది ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు మనకు జూలై 1, 2, 3, 4 అని ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు సేమ్ ఎలిమెంట్కి అదే ఎక్స్పాత్ వచ్చేసి జూలై 2, 3, 4, 5 అవ్వచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది, ఒక ఆర్డర్ అనేది ఫాలో అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి మస్ట్ అండ్ షుడ్గా జూలై అని ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ నంబర్స్ అనేటివి చేంజ్ అవుతాయి. ఒకసారి 1, 2, 3, 4 ఉండొచ్చు, ఒకసారి 2, 3, 4, 5 ఉండొచ్చు, ఒకసారి 6, 7, 8, 9 ఉండొచ్చు. సో ఏదో ఒకటి. సో మనకు ఒక ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఆ ఆర్డర్ని మాత్రం ఫాలో అవుతాయి. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎక్స్పాత్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, అంటే ఆ ఎలిమెంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అనేది నేను ఈరోజు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటి, మనం ఏదైతే ఎక్స్పాత్ని క్రియేట్ చేస్తున్నామో ఆ ఎక్స్పాత్ని, అంటే మనం ఇన్ని రోజుల్లో అయితే ఏదైతే ఎక్స్పాత్ని యూజ్ చేస్తామో ఆ విధంగా, అంటే డైరెక్ట్గా ఎక్స్పాత్ని కాకుండా కొన్ని సిచ్యువేషన్స్లో మనం మన ఓన్గా ఎక్స్పాత్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా కొన్ని సిచ్యువేషన్స్లో డైనమిక్ ఎక్స్పాత్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎక్స్పాత్ని ఎలా క్రియేట్ చేస్తాము లేదా ఎలా ఫైండ్ అవుట్ చేయబోతున్నాము అనేది ఈరోజు మన టాపిక్. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో కేర్ఫుల్గా వినండి అండ్ నేను చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పబోతున్నాను. ఓకేనా? సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి నార్మల్గా అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఎక్స్పాత్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలని నేను చూపించాను కదా. సో ఇప్పుడు నేను ఒక చిన్న వెబ్ పేజ్ క్రియేట్ చేసి పెట్టాను. ఇప్పుడు చూడండి, మనకు ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇన్పుట్ టెక్స్ట్ ఫీల్డ్ ఉంది. ఓకేనా? సో ఈ టెక్స్ట్ ఫీల్డ్ ఉంది. నేను సింపుల్గా ట్యాగ్ ఏదైతే ఉంటుందో ఇన్పుట్ ట్యాగ్ని క్రియేట్ చేసి పెట్టేశాను. సో దాని ద్వారా ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అనేసి ఇచ్చేసాను. ఇక్కడ నేను ఈ టెక్స్ట్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఈ టెక్స్ట్ ఫీల్డ్కి ఎలాంటి యాట్రిబ్యూట్ని పాస్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ అనే యాట్రిబ్యూట్ని కానీ, నేమ్ అనే యాట్రిబ్యూట్ని కానీ, లేదా ఐడి అనే యాట్రిబ్యూట్ని కానీ. ఓకేనా? సో ఇలాంటి యాట్రిబ్యూట్స్ అనేటివి కన్నా మనకు నేమ్ అనే యాట్రిబ్యూట్ లేదా ఐడి అనే యాట్రిబ్యూట్ లేదా క్లాస్ అనే యాట్రిబ్యూట్ కనుక ఉంటే మనకు ఐడి అనేది ఎక్స్పాత్ అనేది డైరెక్ట్గా వస్తుంది. ఓకేనా? సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐడిని క్రియేట్ చేస్తున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐడి వచ్చేసి నాకు ఏముందంటే అభి అని ఇచ్చేసాను. ఓకేనా? సో కంట్రోల్ సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళేసి పేజ్ని రిఫ్రెష్ చేశాను. సో ఇప్పుడు చూడండి, మనకి ఏమవుతుంది, సేమ్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది, ఎలాంటి చేంజ్ అనేది లేదు. బట్ ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో నేను ఈ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. సో సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్స్పెక్ట్ పైన క్లిక్ చేశాను. సో దానికి సంబంధించిన కోడ్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ ఎక్స్పాత్. ఓకే, సో కాపీ ఎక్స్పాత్ అని చేయగానే మనకు ఎక్స్పాత్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ ఏమైంది, ఎక్స్పాత్ అనేది మనకు డైరెక్ట్గా ఐడి అనే యాట్రిబ్యూట్ ఏదైతుందో ఆ ఐడి అనే యాట్రిబ్యూట్ని బేస్ చేసుకుని మనకు ఎక్స్పాత్ అనేది రావడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకు ఎక్స్పాత్ తోటి ఎలాంటి ప్రాబ్లం లేదు, 100% వర్క్ అవుతుంది. ఓకేనా? బట్ మనకు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎక్స్పాత్ అనేది వర్క్ అవ్వద్దు అంటే దానికి కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ సేమ్ టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ చేశాను. బట్ ఇక్కడ ఐడి అనే యాట్రిబ్యూట్ ఏదైతుందో ఐడి అనే యాట్రిబ్యూట్ ఇవ్వలేదు. ఎలాంటి యాట్రిబ్యూట్ ఇవ్వలేదు, ఐడి అనే కాదు, నేమ్ అనే యాట్రిబ్యూట్ ఇవ్వలేదు, క్లాస్ అనే యాట్రిబ్యూట్ కూడా ఇవ్వలేదు. ఓకేనా ఫ్రెండ్స్?
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐడి అని ఉంది కదా, సో ఐడి అనే అట్రిబ్యూట్ ఉన్నప్పుడు ఏమైంది మనకు ఐడిని బేస్ చేసుకుని మనకు ఎక్స్పాత్ అనేది రావడం జరిగింది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు సేమ్ సిచ్యువేషన్స్లో మనకు క్లాస్ అనే అట్రిబ్యూట్ ఉంది అనుకోండి. సో క్లాస్ వచ్చేసి అభి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్గా చెప్తున్నాను. కంట్రోల్ సేవ్ అండ్ ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేశాను అండ్ సేమ్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఇన్స్పెక్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రైట్ క్లిక్, కాపీ ఎక్స్పాత్. ఓకే, సో ఇక్కడికి వెళ్ళేసి సేమ్ నేను ఎక్స్పాత్ని పేస్ట్ చేసేసాను. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఏమైంది చూసినట్టయితే ఇంతకుముందు ఎక్స్పాత్ ఏమైంది ఫ్రెండ్స్, మనకు ఐడి అనే అట్రిబ్యూట్ ఉన్నప్పుడు ఐడిని బేస్ చేసుకుని వచ్చింది @ID = అభిషేక్ అభి అనేసి. బట్ ఇప్పుడు మనం చూసినట్టయితే ఐడి ఏదైతే ఉందో ఆ ఐడిని రిమూవ్ చేసినప్పుడు మనకు డైరెక్ట్గా ఎక్స్పాత్ అనేది రాలేదు. ఎలా వచ్చింది, మనకు కంప్లీట్ అబ్సల్యూట్ ఎక్స్పాత్ ఏదైతే ఉంటుందో ఒక అబ్సల్యూట్ ఎక్స్పాత్, కంప్లీట్ ఎక్స్పాత్ అనేది రావడం జరిగింది. సో కంప్లీట్ ఎక్స్పాత్ అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ వచ్చేసి HTML బాడీ div ఫార్మ్ ఇన్పుట్ ఆఫ్ 1. సో ఇదంతా ఏంటి చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకు ఈ ఇన్పుట్ ట్యాగ్ని మనం ఎక్కడ క్రియేట్ చేసాము, HTMLలో క్రియేట్ చేసాం కదా. సో మెయిన్ ట్యాగ్ ఏదైతే ఉందో HTML అనేది HTML వచ్చింది. సో అందులో మనకు బాడీ ట్యాగ్ ఉంది, సో బాడీ ట్యాగ్ వచ్చింది. అందులో div ట్యాగ్ ఉంది అండ్ దాంట్లో మనకు ఫామ్ అనే ఎలిమెంట్ ఉంది. సో ఫామ్లో అప్పుడు ఇన్పుట్ ట్యాగ్ ఉంది. సో ఇక్కడ ఏం జరిగింది, మనకు టాప్ నుండి కంప్లీట్గా స్టార్టింగ్ పొజిషన్ నుండి ఒక్కొక్క పొజిషన్ అనేది వస్తూ ఆ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ HTMLలో బాడీలో div ట్యాగ్లో ఫామ్ ఎలిమెంట్లో ఇన్పుట్. ఓకే, సో ఈ విధంగా మనకు ఎక్స్పాత్ అనేది రావడం జరిగింది. సో ఇలాంటి ఎక్స్పాత్ తోటి మనకు కొన్ని సిచ్యువేషన్స్లో ప్రాబ్లం అనేది అక్కర్ అవుతుంది. ఓకేనా, సో అది ఎలాంటి సిచ్యువేషన్స్లో అక్కర్ అవుతుంది ఏంటి అనేది నేను చూపిస్తాను. సో ఇప్పుడు ఈ ఎక్స్పాత్ మనం యూజ్ చేసుకోవచ్చు, బట్ మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది నేను ఒకసారి చూపించి అప్పుడు మీకు అలాంటి సిచ్యువేషన్స్లో మనం మన ఓన్గా ఎక్స్పాత్ని ఎలా రాసుకోవచ్చు అనేది నేను చూపించబోతున్నాను. ఓకేనా, సో ఇప్పుడు మనం వచ్చేసి ఈ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం అనుకోండి. ఈ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్పాత్ని కాకుండా మనము క్లాస్ అనే వేరే అట్రిబ్యూట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ driver.find element of by.class name అని ఉంది కదా. సో by.class name యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. బట్ ఇక్కడ ఈ క్లాస్ నేమ్ కూడా లేదు. సో ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఎక్స్పాత్ ఉంది బట్ ఎక్స్పాత్ తోటి ఒక ప్రాబ్లం ఉంది, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్పాత్ లేకుండా క్లాస్ కానీ ఇంకా నేమ్ కానీ ఉందనుకోండి. సో by.class name by.name, సో వీటిని యూజ్ చేసుకోవచ్చు. బట్ అవి కూడా లేకపోతే ఈ ఎలిమెంట్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఎక్స్పాత్ని యూజ్ చేస్తానని నేను చూపించబోతున్నాను. సో దానికన్నా ముందు నేను ఏం చేస్తున్నాను అంటే అసలు ఈ ఎక్స్పాత్ వల్ల ఇప్పుడు మనం ఏదైతే రాసామో కంప్లీట్ అబ్సల్యూట్ ఎక్స్పాత్, సో ఆ ఎక్స్పాత్ వల్ల మనకు ప్రాబ్లం ఏంటి అనేది నేను చూపించబోతున్నాను. ఓకేనా, సో చూడండి ఇక్కడ వచ్చేసి నేను బేసిక్ ప్రోగ్రామ్ రాసి పెట్టేశాను. మనం క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ క్రోమ్ బ్రౌజర్ ద్వారా మనకు కావాల్సిన వెబ్సైట్ ఇది. సో ఆ వెబ్సైట్ని కూడా మనం ఓపెన్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో చూడండి driver.find element of by.xpath కదా. సో by.xpath, సో దీంట్లో వచ్చేసి మనం ఆ ఎక్స్పాత్ని పాస్ చేయాలి. సో ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నా అంటే సింపుల్గా ఏదైతే ఎలిమెంట్ ఉందో, ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం చేంజ్ చేసాం కదా, ఒకసారి సేవ్ చేసి రిఫ్రెష్ చేద్దాం. సేవ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రిఫ్రెష్. సో ఇప్పుడు మనకి ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఎలిమెంట్ నేను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం వచ్చేసి ఇన్స్పెక్ట్ పైన క్లిక్ చేసేసాను. సో ఇన్స్పెక్ట్, ఇప్పుడు చూడండి రైట్ క్లిక్, కాపీ ఎక్స్పాత్. సో కాపీ ఎక్స్పాత్ అని ఇచ్చేసాను. సో దాని ద్వారా ఏమైంది, మనకు ఎక్స్పాత్ అనేది రావడం జరిగింది. ఆ ఎక్స్పాత్ నేను ఇక్కడ పేస్ట్ చేసేదాను. సో ఇదేంటి, మనకు అబ్సల్యూట్ ఎక్స్పాత్. సో కంప్లీట్ ఎక్స్పాత్ ఏదైతే ఉంటుందో కంప్లీట్ ఎక్స్పాత్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఈ ఎలిమెంట్ని మనం ఏ లొకేషన్లో అయితే క్రియేట్ చేసామో ఆ లొకేషన్ వరకు, స్టార్టింగ్ పొజిషన్ నుండి ఆ లొకేషన్ వరకు కంప్లీట్ ట్యాగ్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి HTML ట్యాగ్లో మనం బాడీ ట్యాగ్లో div ట్యాగ్లో ఒక ఫామ్ని క్రియేట్ చేసి ఆ ఫామ్లో ఇన్పుట్ అండ్ ఫీల్డ్ని క్రియేట్ చేసాం. సో ఈ విధంగా రావడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, మరి ఇది వర్క్ అవుతుందా లేదా నేను ఫస్ట్ చూపిస్తాను. ఓకేనా, సో చూడండి దాంట్లోకి నేను కొంత వాల్యూని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం వచ్చేసి మనం సెండ్ కీస్ అనే మెథడ్ని యూజ్ చేస్తాము. సో సెండ్ కీస్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను అంటే అభిషేక్ అనేది వాల్యూ పాస్ చేసేసాను. ఓకేనా, సో ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ అనేది నాకు ఫైండ్ అవ్వాలి. ఆ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ అయిపోయాక దాంట్లోకి మనం అభిషేక్ అనే వాల్యూని పాస్ చేస్తున్నాం. సో ఇది వర్క్ అవుతుందా లేదా, 100% ఇది వర్క్ అవుతుంది. ఓకే, ఎందుకంటే మనం ఎక్స్పాత్ని యూజ్ చేసాం. ఎక్స్పాత్ అనేది HTMLలోకి బాడీలోకి divలోకి ఫామ్లోకి ఇన్పుట్లోకి వెళ్ళిపోయి ఆ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేసేసి అక్కడ వాల్యూని యాడ్ చేస్తుంది. ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ ఎలాంటి సిచ్యువేషన్స్లో ప్రాబ్లం వస్తుంది అనేది కూడా నేను చూపించబోతున్నాను. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఏమైంది, మనం ఫస్ట్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేసాం. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, నేమ్కి సంబంధించిన ఫీల్డ్. సో నేమ్కి సంబంధించిన ఫీల్డ్ కాబట్టి ఆ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ అయిపోయింది అండ్ దాంట్లోకి అభిషేక్ అనే వాల్యూ కూడా యాడ్ అవ్వడం జరిగింది. ఓకే, వర్క్ అయిపోయింది, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది.
బట్ ఇప్పుడు చూడండి నేనేం చేస్తున్నా అంటే కొన్ని డేస్ తర్వాత కానీ కొన్ని మంత్స్ తర్వాత కానీ లేదా కొన్ని ఇయర్స్ తర్వాత కావచ్చు, ఇప్పుడు నాకు ఈ ఫామ్ ఏదైతుందో ఈ ఫామ్ నేను కొంచెం మాడిఫై చేయాలి అనుకుంటున్నాను. సో దానికోసం ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇంకొక టెక్స్ట్ ఫీల్డ్ని క్రియేట్ చేశాను. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అండ్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అండ్ ఇక్కడ కూడా నేను నేమ్ ఇవ్వాలనుకోవట్లేదు, సింపుల్గా ప్లేస్ హోల్డర్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ సర్ నేమ్ అనేసి యాడ్ చేస్తున్నాను. ఓకేనా, సో ఇప్పుడు చూడండి మనకి ఏమైంది, ఇంతకుముందు మనం ఏం చేసాం ఫ్రెండ్స్, మనము ఒక ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసాం. ఆ ఎలిమెంట్ ఏది, ఈ సెకండ్ ప్లేస్లో ఉన్న ఎలిమెంట్. ఓకేనా, సో సెకండ్ ప్లేస్లో ఉన్న ఎలిమెంట్ని మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఆ సెకండ్ ప్లేస్లో ఉన్న ఎలిమెంట్కి మనము పాస్ చేసాము వాల్యూని అభిషేక్ అనేసి. బట్ ఇప్పుడు నేను ఏం చేశాను అంటే కొన్ని మంత్స్ తర్వాత కావచ్చు, కొన్ని డేస్ తర్వాత కావచ్చు, నాకు ఆ ఫామ్లో చిన్న చేంజ్ అనేది రావాలి అనుకున్నాను. సో నేను నేమ్తో పాటు సర్ నేమ్ని కూడా యాడ్ చేయాలి అనుకున్నాను కాబట్టి ఇంకొక టెక్స్ట్ ఫీల్డ్ని క్రియేట్ చేశాను. ఆ టెక్స్ట్ ఫీల్డ్లో నాకు సర్ నేమ్ని యాక్సెప్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా, సో ఇప్పుడు సేమ్ ప్రోగ్రామ్ని నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం ఏం చేసాము, ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం ఎక్స్పాత్ని ఫైండ్ అవుట్ చేసాం. ఆ ఎక్స్పాత్ ద్వారా మనకి ఏమవ్వాలి, యాక్చువల్గా అయితే మన లెక్క ప్రకారం ఈ సెకండ్ టెక్స్ట్ ఫీల్డ్ ఏదైతుందో ఈ సెకండ్ టెక్స్ట్ ఫీల్డ్లోకి మనకు వాల్యూ అనేది యాడ్ అవ్వాలి. ఓకేనా, సో చూడండి ఇప్పుడు ఒకసారి పేజ్ని రిఫ్రెష్ చేస్తున్నాను. సో పేజ్ని రిఫ్రెష్ చేసినట్టయితే మనకి ఇక్కడ నేమ్ అనేది సెకండ్ టెక్స్ట్ ఫీల్డ్లో ఉంది. సో సెకండ్ టెక్స్ట్ ఫీల్డ్లోకి మనకు వాల్యూ అనేది యాడ్ అవ్వాలి. ఓకేనా, బట్ చూడండి నేను వచ్చేసి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకు HTMLలో బాడీలో డివ్లో ఫామ్లో ఇన్పుట్ ట్యాగ్ ఉంది. బట్ ఇన్పుట్ ట్యాగ్లో మనకి ఏమనుంది, ఫస్ట్ ఇన్పుట్ ట్యాగ్ని ఫైండ్ అవుట్ చేసేసి ఆ ఫస్ట్ ఇన్పుట్ ట్యాగ్లోకి మనకు వాల్యూ అనేది యాడ్ అవ్వడం జరిగింది. ఓకే, సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టు మనకు ఫస్ట్ అంటే ఇప్పుడు మనం సర్నేమ్ అనేది ఏదైతే కొత్తగా క్రియేట్ చేసామో ఆ ఇన్పుట్ ట్యాగ్లోకి మనకు వాల్యూ అనేది యాడ్ అవ్వడం జరిగింది. మనకు యాక్చువల్గా మనం ఎందులోకి యాడ్ చేయాలి, నేమ్ అనే ఫీల్డ్లోకి వాల్యూని యాడ్ చేయాలి. బట్ అది సర్నేమ్ అనే టెక్స్ట్ ఫీల్డ్లోకి వాల్యూ యాడ్ అవ్వడం జరిగింది. సో దీని ద్వారా ఏమవుతుంది, మనకు ప్రోగ్రామ్ అనేది మిస్టేక్ వచ్చేసింది కదా. సో మనకు ఇందులోకి రావాలి అభిషేక్ అనే వాల్యూ, బట్ ఇందులోకి వచ్చింది. సో దీని ద్వారా మనకు మిస్టేక్ అనేది రావడం జరిగింది. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి, మళ్ళీ ఈ ఎక్స్పాత్ని చేంజ్ చేయాలి. అంటే సేమ్ మళ్ళీ ఇప్పుడు ఈ టెక్స్ట్ ఫీల్డ్ ఏదైతుందో ఈ టెక్స్ట్ ఫీల్డ్ని ఇన్స్పెక్ట్ చేయాలి. అండ్ ఇన్స్పెక్ట్ చేశాక ఇన్స్పెక్ట్ చేసేసాము, దానిలోకి వెళ్ళి మళ్ళీ కాపీ ఎక్స్పాత్ తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం ఆ ఎక్స్పాత్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇన్పుట్ ఆఫ్ 2 అని వస్తుంది. సో చూడండి ఇప్పుడు మనం ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ టైం అంటే మనకి ఏదైనా ఒక ఏమంటారు ఆ ఫామ్లో ఉన్న లేదా ఆ వెబ్ పేజ్ యొక్క స్ట్రక్చర్ ఏదైతుందో ఆ వెబ్ పేజ్ యొక్క స్ట్రక్చర్ అనేది చేంజ్ అయినప్పుడు ఇలాంటి అబ్సల్యూట్ ఎక్స్పాత్ ఉన్నట్టయితే అవి పని చేయవు, కంపల్సరీగా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. సో ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు నేను జస్ట్ సింపుల్గా ఇంకొక టెక్స్ట్ ఫీల్డ్ని యాడ్ చేశాను. ఇంకొక టెక్స్ట్ ఫీల్డ్కి యాడ్ చేసినప్పుడు మనకు కంప్లీట్గా అవుట్పుటే చేంజ్ అయిపోయింది. సో సెకండ్ టెక్స్ట్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాల్సిన వాల్యూ అనేది ఫస్ట్ టెక్స్ట్ ఫీల్డ్లోకి ఎంటర్ అయింది. సో ఇలాంటి ఎక్స్పాత్ని మనం యూజ్ చేయకూడదు. సో దాని ద్వారా మనకు ఫ్యూచర్లో ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనము మన ఓన్గా ఎక్స్పాత్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఓకే, సో ఇంతకుముందు రాగానే చూపిస్తాను సేమ్ ఎగ్జాక్ట్గా. సో ఫస్ట్ టెక్స్ట్ ఫీల్డ్ ఏదైతే ఉందో నేను ఆ ఫస్ట్ టెక్స్ట్ ఫీల్డ్ని రిమూవ్ చేసేసాను. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకు ఫస్ట్ టెక్స్ట్ ఫీల్డ్ని రిమూవ్ చేశాను కాబట్టి డైరెక్ట్గా నేమ్ అని ఉంటుంది. సో నేమ్లోకి నేను వాల్యూని యాడ్ చేస్తాను. బట్ ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తాను అంటే నా ఓన్గా టెక్స్ట్ ఫీల్డ్ ఎక్స్పాత్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో మనం కనుక ఎక్స్పాత్ని క్రియేట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇప్పుడు మనం ఈ వెబ్ పేజ్లో ఈ ఎలిమెంట్కి ఎక్స్పాత్ని క్రియేట్ చేయాలనుకున్నాం కదా. సింపుల్గా ఇన్స్పెక్ట్ పైన క్లిక్ చేసేయండి. సో ఇన్స్పెక్ట్ పైన క్లిక్ చేశాక మనకు ఈ విధంగా కోడింగ్ అని వస్తుంది కదా. సో చూడండి ఇక్కడ మనకు వచ్చేసి మీరు మెయిన్గా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ కోడింగ్ ఏదైతే ఉందో ఈ కోడింగ్లో మీరు ఏదో ఒక ప్లేస్లో మౌస్ని క్లిక్ చేయండి. ఓకేనా, సో ఏదో ఒక ప్లేస్లో మౌస్లో క్లిక్ చేశాక Ctrl+F పైన క్లిక్ చేయండి. ఓకే, సో Ctrl+F పైన కనుక క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఒక సర్చ్ బార్ అనేది ఓపెన్ అవుతుంది. ఫైండ్ బై స్ట్రింగ్ సెలెక్టర్ ఆర్ ఎక్స్పాత్ అని ఉంది కదా. సో ఈ విధంగా మీకు ఒకటి రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు వచ్చేసి అంటే ఈ ప్లేస్లో క్లిక్ చేయకుండా Ctrl+F కనుక క్లిక్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు Ctrl+F నేను ఇప్పుడు ఈ వెబ్ పేజ్ ఏదైతుందో ఈ వెబ్ పేజ్లో ఉన్న ప్లేస్లో మౌస్ని క్లిక్ చేశాను. ఇప్పుడు Ctrl+Fని క్లిక్ చేశాను. సో ఇప్పుడు Ctrl+Fని క్లిక్ చేసినట్టయితే మనకు ఈ విధంగా టాప్లో వస్తుంది. సో మనకు కావాల్సింది ఈ రకమైన ఫీల్డ్ కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కోడింగ్ ఏదైతే ఉంటుందో ఈ కోడింగ్ ప్లేస్లో ఏదో ఒక ప్లేస్లో క్లిక్ చేసేసి Ctrl+F పైన క్లిక్ చేయండి. సో Ctrl+F పైన క్లిక్ చేసినట్టయితే మనకు ఈ విధంగా ఒకటి రావడం అనేది జరుగుతుంది.
సో ఈ సెలెక్టర్ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకుని మనం XPath ని రాయబోతున్నాము. ఓకే, సో XPath ని రాయబోతున్నాము. XPath అనేది ఎలా ఉంటుంది అని చూసినట్టయితే మస్ట్ అండ్ షుడ్ గా మనకు 2 స్లాషెస్ తోటి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో XPath ఏదైతే ఉంటుందో XPath అనేది మనకు 2 స్లాషెస్ తోటి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో చూడండి, నేను దానికోసం వచ్చేసి 2 స్లాషెస్ ని ఇచ్చేసాను. ఓకే, 2 స్లాషెస్ ఇచ్చేసాను. సో దాని ద్వారా ఏమవుతుంది, మనం XPath ని క్రియేట్ చేయబోతున్నాం అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఫస్ట్ టెక్స్ట్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో ఈ టెక్స్ట్ ఫీల్డ్ ని మనం ఐడెంటిఫై చేయాలి కదా. సో నేను దానికోసం వచ్చేసి ఇన్స్పెక్ట్ పైన క్లిక్ చేశాను. సో ఇన్స్పెక్ట్ పైన క్లిక్ చేసినట్టయితే దానికి సంబంధించిన కోడింగ్ అనేది రావడం వచ్చింది. సో ఇది వచ్చేసి ఎలాంటి టైప్ ఆఫ్ ట్యాగ్, సో దీనికి సంబంధించి చూసినట్టయితే ఇది వచ్చేసి ఇన్పుట్ టైప్ ఆఫ్ ట్యాగ్. సో దీని యొక్క ట్యాగ్ యొక్క నేమ్ ఏముంది, ఇన్పుట్ కదా. సో మీరు ఏదైతే ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఎలిమెంట్ కి సంబంధించిన ట్యాగ్ యొక్క నేమ్ ని తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ట్యాగ్ యొక్క నేమ్ ఏంటి, ఇన్పుట్ కదా. సో ఇప్పుడు మనం చూడండి /, సో /, నెక్స్ట్ వచ్చేసి ఇన్పుట్ అని ఇవ్వడం జరిగింది. సో చూడండి, నేను వచ్చేసి /input అని ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ రైట్ సైడ్ లో చూసినట్టయితే మనకు 1 of 4 అని చూపిస్తుంది. అంటే ఈ కంప్లీట్ వెబ్ పేజ్ ఏదైతే ఉంటుందో ఈ కంప్లీట్ వెబ్ పేజ్ వచ్చేసి మనకు ఇన్పుట్ ట్యాగ్ తోటి స్టార్ట్ అయ్యే ఎలిమెంట్స్ వచ్చేసి కంప్లీట్ గా 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ ఎలిమెంట్ ఏది, సెకండ్ ఎలిమెంట్ ఏది అని కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సింపుల్ గా ఇక్కడ మీరు కర్సర్ నుంచి ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఎంటర్ ప్రెస్ చేసినట్టయితే చూడండి మనకు ఎల్లో కలర్ యొక్క లైన్ అనేది చేంజ్ అయిపోయింది. ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ పాస్వర్డ్, ప్లేస్ హోల్డర్ పాస్వర్డ్ అనే ఫీల్డ్ కూడా మనం ఇన్పుట్ ఫైల్ ని యూజ్ చేసాము. అండ్ అదే విధంగా మీరు రైట్ సైడ్ లో చూసుకున్నట్టయితే ఆ రైట్ సైడ్ లో కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది పాస్వర్డ్ ఫీల్డ్ అనేది సెలెక్ట్ అయ్యి చూపిస్తుంది. ఓకేనా, సో చూడండి ఒకసారి నేను చూపిస్తాను. ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేశాను. సో ఎంటర్ ప్రెస్ చేయగానే చూడండి మనకు వచ్చేసి నెక్స్ట్ థర్డ్ ఫీల్డ్ అనేది చూపిస్తుంది. ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ నంబర్, ప్లేస్ హోల్డర్ మొబైల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సేమ్ ఎంటర్ ప్రెస్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేశాక చూడండి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ సబ్మిట్. సో కంప్లీట్ గా ఈ వెబ్ పేజ్ లో ఇన్పుట్ అనే ట్యాగ్ తోటి మనకు 4 టెక్స్ట్ ఫీల్డ్స్ ఉన్నాయి. సో 4 టెక్స్ట్ ఫీల్డ్స్ అనేవి ఐడెంటిఫై అయిపోయాయి. బట్ దాంట్లో నుండి మనం ఏం చేయాలి, మనకు కావాల్సిన టెక్స్ట్ ఫీల్డ్ ని ఐడెంటిఫై చేయాలి. ఆ టెక్స్ట్ ఫీల్డ్ ఏది, ఈ ఫస్ట్ వన్. సో ఈ ఫస్ట్ టెక్స్ట్ ఫీల్డ్ ని కనుక చూసినట్టయితే మనకు దీంట్లో ఈ టెక్స్ట్ ఫీల్డ్ లో ఈ టెక్స్ట్ ఫీల్డ్ కాదు, ఈ ట్యాగ్ లో మనకు ఐడి అనే యాట్రిబ్యూట్ ఉందా, లేదు. పోనీ క్లాస్ అనే యాట్రిబ్యూట్ ఉందా, లేదు. పోనీ నేమ్ అనే యాట్రిబ్యూట్ ఉందా, లేదు. సో అలాంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేయాలంటే మనకు ఏదైనా ఒక యాట్రిబ్యూట్ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనకి ఎలాంటి టైప్ ఆఫ్ యాట్రిబ్యూట్ ఉంది. ఇక్కడ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అనేది ఒక యాట్రిబ్యూట్, ప్లేస్ హోల్డర్ ఈక్వల్స్ టు నేమ్ అనేది ఒక యాట్రిబ్యూట్. సో ఈ 2 యాట్రిబ్యూట్స్ లో మీరు ఏదో ఒక యాట్రిబ్యూట్ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు. ఓకే, సో మరి ఈ యాట్రిబ్యూట్ ని బేస్ చేసుకుని ఆ ఎలిమెంట్ ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని చూసినట్టయితే చూడండి ఇక్కడ మనం వచ్చేసి /input అని తీసుకున్నాం కదా. ఇన్పుట్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకోండి. స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకొని స్క్వేర్ బ్రాకెట్స్ లో మీరు ఏదైతే యాట్రిబ్యూట్ ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ యాట్రిబ్యూట్ యొక్క నేమ్ ని, ఆ యాట్రిబ్యూట్ యొక్క వాల్యూని మీరు పాస్ చేయాలి. సో దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి @ ని యూజ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మన ఎగ్జాంపుల్ చూసినట్టయితే టైప్ అనేది ఒక యాట్రిబ్యూట్ అండ్ ప్లేస్ అనేది ఒక యాట్రిబ్యూట్ కదా. సో ఈ టైప్ అనే యాట్రిబ్యూట్ ని యూజ్ చేస్తున్నాను, నేను ప్లేస్ అనే యాట్రిబ్యూట్ ని యూజ్ చేస్తున్నాను. సో 2 యాట్రిబ్యూట్ ని యూజ్ చేసి నేను ఆ ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకే, సో చూడండి /input ఆఫ్ యాట్రిబ్యూట్ యొక్క నేమ్ ఏంటి, మనకు టైప్ కదా. సో చూడండి టైప్ ఈక్వల్స్ టు డబల్ కోట్స్. సో టైప్ ఈక్వల్స్ టు సింగిల్ కోట్స్. ఇక్కడ మీరు మస్ట్ అండ్ షుడ్ గా సింగిల్ కోట్స్ తీసుకోవాలి. సింగిల్ కోట్స్ తీసుకుంటేనే వర్క్ అవుతుంది. @type ఈక్వల్స్ టు సింగిల్ కోట్స్ ఆఫ్ వాల్యూ. సో ఇక్కడ టైప్ అనే యాట్రిబ్యూట్ కి మనకు వచ్చేసి వాల్యూ ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూ ఉంది, టెక్స్ట్ అని ఉంది కదా. సో చూడండి టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అని ఇచ్చేస్తున్నాను. సో చూడండి ఆటోమేటిక్ గా మనము టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అని ఇవ్వగానే ఇంతకుముందు మనకి ఏమని చూపించింది, 1 of 4 అని చూపించడం జరిగింది. బట్ ఇప్పుడు మనకు వచ్చేసి 1 of 1 అనేది చూపిస్తుంది. సో ఈ 1 of 1 అనేది ఎక్కడ ఉంది అని చూసినట్టయితే చూడండి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు ప్లేస్ హోల్డర్ నేమ్. సో ఫస్ట్ టెక్స్ట్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఫస్ట్ టెక్స్ట్ ఫీల్డ్ ని మాత్రమే రిఫర్ చేయడం జరిగింది. సో ఈ టెక్స్ట్ ఫీల్డ్ ని ఈ XPath ఏదైతే ఉంటుందో ఈ XPath ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను Ctrl+C చేస్తున్నాను, కాపీ. ఈ టెక్స్ట్ ఫీల్డ్ ని నేను యూజ్ చేసుకుంటున్నాను. ఓకేనా, XPath ని యూజ్ చేసుకుంటున్నాను. సో చూడండి ఇక్కడ వచ్చేసి XPath లో ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్. సో ఈ టెక్స్ట్ ఫీల్డ్ నేను యూజ్ చేశాను. సో ఆ XPath ని యూజ్ చేశాను. ఆ XPath ని యూజ్ చేసేసి ఆ ఎలిమెంట్ లోకి అభిషేక్ అనే వాల్యూని పాస్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు ఆ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుందా లేదా అనేది నేను చూపించబోతున్నాను. ఓకేనా, సో ఇది మనకు కొన్ని సిచ్యువేషన్స్ లో చాలా ఇంపార్టెంట్. నేను అందుకే వీడియో యొక్క లెంత్ అనేది ఎక్కువగా అయినా సరే కొన్ని ఎక్స్ట్రా ఎగ్జాంపుల్స్ ని చూపించాలి అనుకుంటున్నాను. సో దీని ద్వారా మీకు ఏంటంటే కంప్లీట్ గా అసలు XPath అంటే ఏంటి, XPath ని మన ఓన్ గా ఇలా క్రియేట్ చేయవచ్చు, దాంట్లో ఏ టైప్స్ ఉన్నాయి ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు అర్థమవుతుంది. ఓకేనా, సో చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు కంప్లీట్ గా వచ్చేసింది.
ఇప్పుడు చూసినట్టయితే మనకు ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతుందో ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఐడెంటిఫై అయిపోయింది. ఆ ఫస్ట్ ఎలిమెంట్లోకి మనకు వాల్యూ అనేది కూడా యాడ్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకొకటి ఏం చెప్పాను, మనకు ఈ ప్లేస్ హోల్డర్ ఉంది కదా, ఇదేంటి మనకు ఇది కూడా ఒక యాట్రిబ్యూట్ కదా. సో ఈ యాట్రిబ్యూట్ని బేస్ చేసుకుని మనం ఐడెంటిఫై చేయవచ్చా అంటే చేయవచ్చు. సో చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా స్లాష్ ఇన్పుట్ ఆఫ్ @ ఆఫ్ అని ఉంది కదా. సో @ వచ్చేసి దాని తర్వాత మనం యాట్రిబ్యూట్ని ఇవ్వాలి. సో యాట్రిబ్యూట్ యొక్క నేమ్ ఏంటి, ప్లేస్ హోల్డర్ ఈక్వల్స్ టు సింగిల్ కోట్స్. సో సింగిల్ కోట్స్ దాని యొక్క వాల్యూ ఇవ్వాలి. సో దీని యొక్క వాల్యూ ఏముంది మనకి ఇక్కడ, నేమ్ అని ఉంది కదా. సో చూడండి ఇక్కడ నేను వచ్చేసి నేమ్ అని చేస్తున్నాను, నేమ్. ఓకేనా, సో ఇన్పుట్ @ ఆఫ్ ప్లేస్ హోల్డర్ ఈక్వల్స్ టు నేమ్. ఓకే, సో ఈ విధంగా మీరు చేయొచ్చు. సో ఇప్పుడు ఈ ఎక్స్పాత్ ఏదైతే ఉందో ఈ ఎక్స్పాత్ నేను కాపీ చేసుకున్నాను, కాపీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఎక్స్పాత్ని బేస్ చేసుకుని ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా ఇదంతా కాపీ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి జస్ట్ వెయిట్ సెకండ్. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి ఏం చేస్తామంటే సేమ్ ఎక్స్పాత్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్పాత్ ఇప్పుడు నేను కాపీ చేసుకుంటున్నాను. సో ఇంతకుముందు మనం ఏం చేసాము, టెక్స్ట్ అనే యాట్రిబ్యూట్ని టైప్ అనే యాట్రిబ్యూట్ని బేస్ చేసుకొని సెర్చ్ చేసాము. ఇప్పుడు నేను అదే లొకేషన్లో వచ్చేసి ప్లేస్ హోల్డర్ అనే యాట్రిబ్యూట్ ఏదైతే ఉందో ప్లేస్ అనే హోల్డర్ అనే యాట్రిబ్యూట్ని బేస్ చేసుకుంటున్నాను. ఓకే, సో చూడండి ఇన్పుట్ @ ఆఫ్ ప్లేస్ హోల్డర్ ఈక్వల్స్ టు నేమ్. ఓకే, సో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అండ్ మనకి ఏమైనా ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉందా అనేది నేను చూపించబోతున్నాను. ఓకేనా, సో ఇప్పుడు కూడా మనకు ప్రోగ్రామ్ అనేది 100% పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేశాను, జస్ట్ ఎక్స్పాత్ని ఎలా క్రియేట్ చేస్తాము అని చెప్పాను. ఓకే, సో చూడండి ఇప్పుడు మనకు ఫస్ట్ ఏదైతే ఉందో ఇన్పుట్ బాక్స్, ఆ ఇన్పుట్ బాక్స్లోకి మనకు టెక్స్ట్ అనేది ఎంటర్ అవ్వడం జరిగింది. సో మరి ఇది ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ అవుతుంది అనేది నేను చూపించబోతున్నాను. ఓకే, సో మనం ఫస్ట్ ఏం చేసాము, అబ్సల్యూట్ ఎక్స్పాత్ కానీ లేదా కంప్లీట్ ఎక్స్పాత్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పాత్ని యూజ్ చేసినప్పుడు మనకు నేను ఇంకొక టెక్స్ట్ ఫీల్డ్ని యాడ్ చేసినప్పుడు నాకు ఎర్రర్ మెసేజ్ అనేది వచ్చింది కదా. బట్ ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నాను అంటే ఇంకొక టెక్స్ట్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తున్నాను. ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అండ్ నేమ్ అనేసి నేను ఇవ్వట్లేదు. సేమ్ ఇక్కడ కూడా ప్లేస్ హోల్డర్ని యూజ్ చేస్తున్నాను. ప్లేస్ హోల్డర్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ సర్ నేమ్. ఓకే, సో చూడండి ఇప్పుడు మనకు వచ్చేసి ఏముంది, మనం ఏం చేస్తున్నాము, ఎక్స్పాత్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పాత్ని దేన్ని బేస్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము, ప్లేస్ హోల్డర్ని బేస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకు డిఫరెంట్ ప్లేస్ హోల్డర్ అని ఉంది అండ్ ఇక్కడ డిఫరెంట్ ప్లేస్ హోల్డర్ ఉంది. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో 100% ఈ ఎలిమెంట్నే ఫైండ్ అవుట్ చేస్తుంది, ఈ ఎలిమెంట్నే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా, సో చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒకసారి బ్రౌజర్కి వెళ్ళేసి రిఫ్రెష్ చేస్తాను పేజ్ని. సో బ్రౌజర్కి వెళ్ళాను, పేజ్ని రిఫ్రెష్ చేశాను. సో పేజ్ని రిఫ్రెష్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఇప్పుడు మనం యాడ్ చేసిన ఇన్పుట్ ట్యాగ్ ఏదైతే ఉందో ఆ ఇన్పుట్ ట్యాగ్ అనేది కూడా మనకు రావడం జరిగింది. సేమ్ ప్రోగ్రామ్ని నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నాను. అంటే మనకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అనేది. మనం స్టార్టింగ్ వచ్చేసి కంప్లీట్ అబ్సల్యూట్ ఎక్స్పాత్ ఏదైతే ఉందో అబ్సల్యూట్ ఎక్స్పాత్ని యూజ్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా టెక్స్ట్ ఫీల్డ్ 1 ఏదైతే ఉందో టెక్స్ట్ ఫీల్డ్ 1లోకి వాల్యూ అవ్వడం జరిగింది కదా. బట్ ఇప్పుడు మనకు అలా కాకూడదు. మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, మన ఓన్గా ఒక ఎక్స్పాత్ని క్రియేట్ చేస్తాము. మన ఓన్గా క్రియేట్ చేసిన ఎక్స్పాత్ ఏదైతుందో ఆ ఎలిమెంట్లోకి మనకు వాల్యూ అనేది యాడ్ అవ్వడం జరగాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి అవుట్పుట్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ టెక్స్ట్ ఫీల్డ్లోకి వాల్యూ అనేది యాడ్ అవ్వకుండా సెకండ్ టెక్స్ట్ ఫీల్డ్ ఏదైతుందో సెకండ్ టెక్స్ట్ ఫీల్డ్లోకి మనకు వాల్యూ అనేది యాడ్ అవ్వడం జరిగింది. ఓకేనా, సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు 100% మనం క్రియేట్ చేసిన ఎక్స్పాత్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుంది. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకు మన ఓన్గా క్రియేట్ చేసిన ఎక్స్పాత్స్ అనేది వర్క్ అవుతాయి. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మెయిన్గా వర్క్ అవుతుంది. అబ్సల్యూట్ ఎక్స్పాత్ కాకుండా మనం క్రియేట్ చేసిన ఎక్స్పాత్ అనేది ఇలాంటి సిచ్యువేషన్స్లో వర్క్ అవుతుందంటే కంప్లీట్ మనం ఏదైనా ఒక ఎక్స్పాత్ని చూసినప్పుడు ఆ ఎక్స్పాత్ అనేది డైరెక్ట్గా కాకుండా అబ్సల్యూట్ ఎక్స్పాత్ వచ్చినట్టయితే అంటే మనకు HTML బాడీ ఫామ్ ట్యాగ్ సో ఈ విధంగా అంత కంప్లీట్ ఎక్స్పాత్ వచ్చినట్టయితే అది మనకు కొన్ని సిచ్యువేషన్స్లో వర్క్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే మనం ఫ్యూచర్లో ఎప్పుడైనా ఒకవేళ ఆ వెబ్ పేజ్ యొక్క స్ట్రక్చర్ని కనుక చేంజ్ చేసినట్టయితే ఆ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ అవ్వదు. ఒకవేళ ఫైండ్ అవుట్ అయినా వేరే ఎలిమెంట్ ఫైండ్ అవుట్
అవుట్ అవుతుంది. సో దాంట్లోకి డేటా అనేది యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఆ ఎక్స్పాత్ని కాకుండా, అబ్సల్యూట్ ఎక్స్పాత్ని కాకుండా ఇలా మన ఓన్గా క్రియేట్ చేసుకొని మన ఓన్గా ఎక్స్పాత్ని రాసుకోవచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కంప్లీట్గా ఎక్స్పాత్ గురించి. ఓకేనా, సో ఇక్కడ మనం ఎక్స్పాత్ని కనుక క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డబల్ స్లాష్ ఇవ్వాలి. సో డబల్ స్లాష్ ఇచ్చాక మీరు ఏదైతే ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నారో దాని యొక్క ట్యాగ్ నేమ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు కొన్ని బటన్స్ ఉన్నాయి కదా, సో ఈ బటన్స్ నేను ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను. సో బటన్ని మనం ఎలా క్రియేట్ చేస్తాము, బటన్ అనే ట్యాగ్ని యొక్క నేమ్ తోటి ఇస్తాం కదా. సో ఇప్పుడు మనకు ట్యాగ్ నేమ్ ఏంటి ఫ్రెండ్స్, బటన్ అనేది ట్యాగ్ యొక్క నేమ్. ఓకే, సారీ మనకు వేరే ప్లేస్లో వర్క్ అవుతుంది, యాడ్ అవుతుంది. Just wait a second. సో ఇక్కడ మనకు వచ్చేసి డబల్ స్లాష్ తర్వాత మనం ఏ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాము, బటన్ని ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం కాబట్టి దా ట్యాగ్ యొక్క నేమ్ వచ్చేసి బటన్ అని ఇవ్వాలి. సో చూడండి, నేను బటన్ అని ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ వచ్చేసి 1 of 4 అనేది చేసింది. ఎందుకంటే మనకు ఈ వెబ్ పేజ్లో 4 బటన్స్ ఉన్నాయి. రిజిస్టర్ అనేది ఒక బటన్, లాగిన్ విత్ గూగుల్ అనేది ఒక బటన్, లాగిన్ విత్ ఫేస్బుక్ అనేది ఒక బటన్, లాగిన్ విత్ జీమెయిల్ అనేది ఒక బటన్. సో ఈ విధంగా మనకు 4 బటన్స్ ఉన్నాయి కాబట్టి 1 of 4 అనేది చూపించింది. సో ఈ 4 బటన్స్లో మనకు ఏ బటన్ కావాలి, ఇక్కడ రిజిస్టర్ అనే బటన్ కావాలి. సో రిజిస్టర్ అనే బటన్కి ఏ యాట్రిబ్యూట్ ఉంది, వాల్యూ అనే యాట్రిబ్యూట్ ఉంది. సో ఇంతకుముందు టైప్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేసాము, ప్లేస్ హోల్డర్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేసాము. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ అనే యాట్రిబ్యూట్ ఉంది. సో ఈ వాల్యూ అనే యాట్రిబ్యూట్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో చూడండి బటన్ అండ్ ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్. సో స్క్వేర్ బ్రాకెట్లో వచ్చేసి మనం @ సింబల్ని యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాట్రిబ్యూట్ యొక్క నేమ్. యాట్రిబ్యూట్ యొక్క నేమ్ ఏంటి మనకు, వాల్యూ ఈక్వల్స్ టు అండ్ సింగిల్ కోట్స్ వచ్చేసి ఆ యాట్రిబ్యూట్ యొక్క వాల్యూని మనం ఇవ్వాలి. సో యాట్రిబ్యూట్ యొక్క వాల్యూ ఏముంది, రిజిస్టర్ అని ఉంది. సో ఇక్కడ మనం వచ్చేసి రిజిస్టర్ అని ఇవ్వాలి, REGISTER రిజిస్టర్. ఓకే, సో ఇప్పుడు చూడండి మాకు వచ్చేసి ఏమైంది, 1 of 1 ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ మాత్రమే ఫైండ్ అవుట్ అయింది. సో ఆ ఎలిమెంట్ ఏది చూడండి, ఇక్కడ మనకు ఎల్లో లైన్లో చూపిస్తుంది, బటన్ వాల్యూ ఈక్వల్స్ టు రిజిస్టర్. సో రిజిస్టర్ బటన్ అనేది మనకు ఐడెంటిఫై అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం ఎక్స్పాత్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఎక్స్పాత్కి సంబంధించిన ఒక బేసిక్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసాము, ఇక్కడ ఎక్స్పాత్ని ఎలా ఫైండ్ అవుట్ చేసాము, ఏదైనా ఒక యాట్రిబ్యూట్ ఉంటే ఆ యాట్రిబ్యూట్ని బేస్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది కదా. బట్ ఆ యాట్రిబ్యూట్ని కాకుండా మనకు ఇంకా కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి, వాటిని కూడా నేను చూపిస్తాను. ఓకే, సో చూడండి ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇప్పుడు మనకి ఇక్కడ బటన్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఆ సెలెక్ట్ చేసుకున్న కోడ్ని మాత్రమే చూడండి. మనం ఇంతకుముందు ఈ కోడ్ని చూసాం. ఈ కోడ్ని చూసినట్టయితే బటన్లో నేను ఒక యాట్రిబ్యూట్ని యూజ్ చేశాను, వాల్యూ ఈక్వల్స్ టు రిజిస్టర్ అనేసి. సో దాన్ని బేస్ చేసుకొని మనకు వర్క్ అయింది కదా. బట్ అలా కాకుండా ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ 3 బటన్స్ ఉన్నాయి. సో ఈ 3 బటన్స్లో నేను ఎలాంటి యాట్రిబ్యూట్ని యూజ్ చేయలేదు. జస్ట్ మనం ఇంతకుముందు ఒకసారి టైప్ యాట్రిబ్యూట్ యూజ్ చేసుకున్నాం, ప్లేస్ హోల్డర్ అనే యాట్రిబ్యూట్ యూజ్ చేసాం, వాల్యూ అనే యాట్రిబ్యూట్ యూజ్ చేసాం. బట్ ఇక్కడ వచ్చేసి ఎలాంటి యాట్రిబ్యూట్ లేదు, జస్ట్ సింపుల్గా ఓన్లీ బటన్ మాత్రమే ఉంది. ఓకేనా, ఓన్లీ బటన్ ఉంది. ఇలాంటి బటన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నేను చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి బై డిఫాల్ట్గా చూద్దాం ఎలా వస్తుంది ఎక్స్పాత్ అనేది. సో చూడండి ఇక్కడ మనకు వచ్చేసి లాగిన్ విత్ గూగుల్ ఉంది కదా. సో లాగిన్ విత్ గూగుల్ని నేను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. ఇన్స్పెక్ట్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు ఈ విధంగా కోడింగ్ అనేది వచ్చేసింది. సో దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ ఎక్స్పాత్. సో ఎక్స్పాత్ నేను కాపీ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇక్కడ పేస్ట్ చేసి చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఎక్స్పాత్ని పేస్ట్ చేశాను. సో ఇక్కడ ఎక్స్పాత్ని మనకు పేస్ట్ చేసినట్టయితే మనకు అబ్సల్యూట్ ఎక్స్పాత్ అనేది రావడం జరిగింది. సో HTML అనే ట్యాగ్లో, బాడీ అనే ట్యాగ్లో, డివ్ అనే ట్యాగ్లో, ఫామ్ అనే ట్యాగ్లో బటన్ 2 అనేది మనకు రావడం జరిగింది. సో ఇలా యూజ్ చేయకూడదు, ఎందుకనేది కూడా నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇలాంటి ఎక్స్పాత్ని మనం యూజ్ చేసుకోకుండా మన ఓన్గా మనం ఎక్స్పాత్ని రాయాలి. సో ఇప్పుడు అది ఎలా అనేది నేను చూపిస్తాను చూడండి. దానికోసం వచ్చేసి మనం driver.find element of by.xpath. నేను ఇక్కడ కూడా ఎక్స్పాత్ని యూజ్ చేస్తున్నాను. బట్ ఇక్కడ యూజ్ చేసే ఎక్స్పాత్ ఏంటి అని చూసినట్టయితే మనకు వచ్చేసి మనం ఓన్గా క్రియేట్ చేసుకుంటున్న ఎక్స్పాత్. ఓకే, సో జస్ట్ వెయిట్ ఎ సెకండ్. by.xpath కదా, by.xpath. సో ఎక్స్పాత్ అనేసి దీంతో మనం ఎక్స్పాత్ని పాస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూపించాను. జస్ట్ మీకు ఐడెంటిఫై అవుతుందా లేదా అని చూపిస్తాను. ఐడెంటిఫై అయితే మనం రాసే ఎక్స్పాత్ కరెక్టే కదా, 100%. సో ఇప్పుడు చూడండి మనం ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్, ఇంతకుముందు చూసినట్టయితే ఫస్ట్ మనకు ప్రాసెస్ ఏంటి, ఎక్స్పాత్ని ఫైండ్ అవుట్ చేయాల్సి అంటే డబల్ స్లాష్ని యూజ్ చేయాలి. సో చూడండి స్లాష్. సో డబల్ స్లాష్ని యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్న ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఎలిమెంట్కి సంబంధించిన కోడ్ పైనకి వెళ్ళండి. సో ఇప్పుడు నేను ఈ లాగిన్ విత్ గూగుల్ అనే బటన్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. సో ఆ కోడ్ పైనకి వెళ్ళిపోయాను.
ఇది వచ్చేసి ఎలాంటి టైప్ ఆఫ్ ట్యాగ్ తోటి క్రియేట్ చేయబడింది, బటన్ ట్యాగ్ కదా. సో చూడండి ఇక్కడ వచ్చేసి /బటన్ అని ఇచ్చేసాను. సో బటన్ అని ఇవ్వగానే మనకు 4 ఎలిమెంట్స్ అనేవి ఫైండ్ అవుట్ అయ్యాయి. ఆ 4 ఎలిమెంట్స్లో నాకు ఈ లాగిన్ విత్ గూగుల్ అనేది మాత్రమే రావాలి. ఓకే, సో లాగిన్ విత్ గూగుల్ అనేది రావాలంటే మనకు ఇక్కడ ఎలాంటి యాట్రిబ్యూట్ లేదు. మనం ఇంతకుముందు యాట్రిబ్యూట్స్ ఉన్నాయి కాబట్టి యాట్రిబ్యూట్స్ యొక్క హెల్ప్ తీసేసుకొని మనం దాన్ని యూజ్ చేసుకున్నాం. బట్ ఇక్కడ మనకు వచ్చేసి ఎలాంటి వాల్యూ లేదు. ఓకే, ఎలాంటి యాట్రిబ్యూట్ లేదు. సో ఇలాంటి యాట్రిబ్యూట్ కనుక లేనప్పుడు ఆ ఎలిమెంట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి XPath ద్వారా అనుకుంటే మనం దానికోసం వచ్చేసి టెక్స్ట్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి బటన్ ఉంది, బటన్ మైడిల్లో మనకు ఒక టెక్స్ట్ ఉంది కదా, లాగిన్ విత్ గూగుల్ అనేసి. సో బటన్ పైన మనకి ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఆ టెక్స్ట్ని బేస్ చేసుకుని కూడా మీరు ఆ బటన్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకే, సో అది ఎలా అని చూపించినట్టయితే సేమ్ /బటన్ అండ్ స్క్వేర్ బ్రాకెట్స్. సో స్క్వేర్ బ్రాకెట్స్ ఇంతకుముందు మనం ఏం చేసాము, ఏదైనా ఒక యాట్రిబ్యూట్ని ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి యాట్రిబ్యూట్ని బేస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి @attribute name = వాల్యూ అని చేసాం. బట్ ఇప్పుడు మనకు యాట్రిబ్యూట్ లేదు, మనకి ఇక్కడ ఏముంది, ఓన్లీ టెక్స్ట్ ఉంది. సో టెక్స్ట్ని బేస్ చేసుకొని ఆ ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయాలంటే దానికోసం మనకు ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఏంటంటే టెక్స్ట్ మెథడ్. ఓకే, సో చూడండి TEXT మెథడ్. సో మెథడ్ కాబట్టి మనకి ఏమొస్తుంది, పారాంథసిస్ వస్తుంది. సో చూడండి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా మనం ఇవ్వాల్సి ఉంటుంది, టెక్స్ట్ =, ఓకే, మనం ఇక్కడ ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని మనం పాస్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ వాల్యూ ఏముంది, మనకు లాగిన్ విత్ గూగుల్ అని ఉంది. టెక్స్ట్ సింగిల్ కోట్స్ తీసుకొని సింగిల్ కోట్స్లో లాగిన్ విత్ గూగుల్ అని మీరు ఇవ్వాలి. ఓకేనా, సో చూడండి లాగిన్ విత్ గూగుల్ అని ఇవ్వగానే మనకి ఏమైంది, ఇక్కడ 1 of 1 అనేది రావడం జరిగింది. సో ఇక్కడ మనకు ఈ కంప్లీట్ వెబ్ పేజ్లో మనకు 4 బటన్స్ ఉన్న ఆ 4 బటన్స్లో ఓన్లీ సింగిల్ బటన్ని మాత్రమే ఐడెంటిఫై చేసింది. ఓకే, దేన్ని బేస్ చేసుకొని, ఆ బటన్ పైన ఉన్న టెక్స్ట్ని బేస్ చేసుకొని. సో చూడండి ఇక్కడ బటన్ ఉంది, బటన్ పైన మనకి ఏముంది, లాగిన్ విత్ గూగుల్ అని ఉంది. సో బటన్ పైన టెక్స్ట్ ఏదైతే ఉంటుందో ఆ టెక్స్ట్ని బేస్ చేసుకుని కూడా మనం ఒక ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో ఇప్పుడు దానికోసం మనం ఏం చేసాము, టెక్స్ట్ అనే మెథడ్ని యూజ్ చేయడం జరిగింది. సో టెక్స్ట్ మెథడ్ లాగిన్ విత్ గూగుల్. సో ఈ విధంగా కూడా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు నేను దీన్ని కూడా కాపీ చేస్తున్నాను, కాపీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ XPathలో పేస్ట్ చేసేస్తున్నాను. బటన్ /బటన్ ఆఫ్ టెక్స్ట్ మెథడ్ సింగిల్ కోట్స్లో లాగిన్ విత్ గూగుల్. సో ఇది బటన్ కాబట్టి మనం ఏం చేస్తాము, ఓన్లీ క్లిక్ చేస్తాం. సో button.click. సో ఇప్పుడు క్లిక్ అని ఇచ్చేస్తే మనకు ప్రోగ్రామ్ అనేది వర్క్ అవుతుంది. బట్ నేను బటన్ని క్లిక్ చేసినప్పుడు మనకు ఏం జరగాలి అనేది నేను ఇక్కడ ఇవ్వలేదు. సో చూడండి బటన్ విత్ గూగుల్ అని చేసాం కాబట్టి బటన్ని క్లిక్ చేస్తే మనకి ఏం జరగాలని మనం ఇవ్వలేదు కాబట్టి ఆ బటన్ని క్లిక్ చేసినా ఇక్కడ మనకి ఎలాంటి యూస్ ఉండదు. జస్ట్ మీకు అర్థం అవ్వాలనేసి నేను ఒక శాంపిల్ వెబ్ పేజ్ని క్రియేట్ చేసి పెట్టేశాను. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఏమైంది, బటన్ అనేది కూడా ఐడెంటిఫై అయింది. బట్ అది ఎలా అంటే మనం ఆ బటన్ పైన ఉన్న టెక్స్ట్ ఏదైతే ఉంటుందో ఆ టెక్స్ట్ని బేస్ చేసుకుని ఆ బటన్ని ఐడెంటిఫై చేసాం. ఇది మనకు ఒక వే. ఓకేనా, సో మనం ఫస్ట్ ఏం చేసామంటే యాట్రిబ్యూట్స్ ఏవైతే ఉంటాయో ఆ యాట్రిబ్యూట్స్ని బేస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసాము. ఒకవేళ యాట్రిబ్యూట్ అనేది లేకపోతే ఆ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో ఆ టెక్స్ట్ని బేస్ చేసి కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. దానికోసం వచ్చేసి మనం టెక్స్ట్ అనే మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మనకు కంప్లీట్గా వర్క్ అయిపోయింది. సో సక్సెస్ఫుల్గా ఫైండ్ అవుట్ చేయగలిగాం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొకటి కూడా ఐడెంటిఫై చేయాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వచ్చేసి టెక్స్ట్ ఉంది కదా. సో ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో ఈ టెక్స్ట్ని మనం 2 ways లాగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే టెక్స్ట్ అనే మెథడ్. సో టెక్స్ట్ అనే మెథడ్ని యూజ్ చేసేసి మనం ఫైండ్ అవుట్ చేసాము. ఓకే, బట్ ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నాను అంటే ఇంకొక మెథడ్ని కూడా యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఆ ఇంకొక మెథడ్ని యూజ్ చేసి నేను టెక్స్ట్ని బేస్ చేసుకుని ఐడెంటిఫై చేయాలనుకుంటున్నాను. ఓకేనా, సో టెక్స్ట్ని బేస్ చేసుకుని ఐడెంటిఫై చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి మనకు వచ్చేసి లాగిన్ విత్ గూగుల్ అనేది కాబట్టి టెక్స్ట్ ఆ టెక్స్ట్ని బేస్ చేసుకుని మనం ఐడెంటిఫై చేసాం. బట్ అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకేమైందంటే ఇక్కడ లాగిన్ విత్ గూగుల్ కాకుండా మనకి ఇంకా కొంత డేటా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒకటి యాడ్ చేసేస్తున్నాను. సో ఈ విధంగా మనకు కొంత డేటా ఉంది. ఓకేనా, సో ఈ విధంగా మనకు డేటా ఉంది. సో ఈ డేటాని ఇప్పుడు నేను ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో పేజ్ని రిఫ్రెష్ చేస్తున్నాను. సో పేజ్ని రిఫ్రెష్ చేసినప్పుడు మనకి ఏమైంది ఫ్రెండ్స్, లాగిన్ విత్ గూగుల్ అని కాకుండా మనకు ఆ ప్లేస్లో ఇంత టెక్స్ట్ ఉంది. సో ఈ టెక్స్ట్ అంతా మనం రాయాలా ఇక్కడ టెక్స్ట్ మెథడ్లో. ఓకేనా, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా నేను ఏమని చెప్పాలనుకుంటున్నాను. సో ఇంతకుముందు మనకు లాగిన్ విత్ గూగుల్ అనేది సింపుల్గా ఉంది కాబట్టి లాగిన్ విత్ గూగుల్ అనేసి మనం ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్లో పాస్ చేసాము, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. బట్ ఇప్పుడు చూడండి నాకు ఎంత పెద్దగా ఉంది టెక్స్ట్, ఒక
40 క్యారెక్టర్స్ దాకా ఉందనుకోండి. సో 40 క్యారెక్టర్స్ని నేను ఇక్కడ ఈ టెక్స్ట్ మెథడ్లో ఇవ్వాలి. ఓకే, బట్ అలా కాకుండా మనకు ఈ కంప్లీట్ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో ఈ కంప్లీట్ టెక్స్ట్ని ఇవ్వకుండా మనం సింపుల్గా ఆ కంప్లీట్ టెక్స్ట్ వీల్లోని కొంత టెక్స్ట్ని ఇచ్చేసి కూడా ఆ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో అది ఎలా అనేది నేను చూపిస్తాను. సో దానికోసం వచ్చేసి మనం ఏం యూజ్ చేస్తామంటే కంటైన్స్ అనే మెథడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో చూడండి ఇక్కడ వచ్చేసి మనం సేమ్ ఇంతకు ముందు లాగానే రాస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి XPath కాబట్టి // అండ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటుంది వచ్చేసి బటన్ ట్యాగ్ కాబట్టి సో బటన్ అని ఇచ్చేసాను. సో బటన్ అని ఇవ్వగానే మనకు వచ్చేసి మనం దీంట్లో క్లిక్ చేయాలి. సో బటన్ని కాబట్టి మనం బటన్ అని ఇచ్చేస్తున్నాం. సో బటన్ అని ఎంటర్ చేయగానే మనకు వచ్చేసి 1 of 4 అనేది రావడం జరిగింది. సో 4 ఎలిమెంట్స్ అనేటివి ఫైండ్ అవుట్ అయిపోయాయి. సో 4 ఎలిమెంట్స్ అనేటివి రావడం జరిగింది. ఓకే, సో దీంట్లో ఇప్పుడు మనం ఏం చేయాలి, స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకోవాలి. సో స్క్వేర్ బ్రాకెట్స్లో మనం ఇంతకుముందు టెక్స్ట్ మెథడ్స్ యూజ్ చేస్తాము. ఇప్పుడు వచ్చేసి మనం కంటైన్స్ అనే మెథడ్ని యూజ్ చేయాలి. CONTAINS కంటైన్స్ అనే మెథడ్. ఓకే, సో చూడండి కంటైన్స్ అనే మెథడ్ని యూజ్ చేశాను. సో దీంట్లో మనం వచ్చేసి మళ్ళీ పారాంథసిస్ తీసుకోవాలి. మెథడ్ కాబట్టి పారాంథసిస్ తీసుకోవాలి. సో ఈ పారాంథసిస్లో మనం 2 పారామీటర్స్ని పాస్ చేయాలి. సో ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే ఇంతకుముందు ఏదైతే టెక్స్ట్ మెథడ్ని యూజ్ చేసామో అదే టెక్స్ట్ మెథడ్ని మనం ఇక్కడ యూజ్ చేయాలి. చూడండి టెక్స్ట్ మెథడ్. బట్ ఇంతకుముందు మనం ఏం చేసాము, టెక్స్ట్ మెథడ్ ఈక్వల్స్ టు సింగిల్ కోట్స్లో వాల్యూ పాస్ చేసాం కదా. బట్ ఇప్పుడు అలా కాకుండా మనం ఏం చేయాలంటే టెక్స్ట్ ఈక్వల్స్ టు అని కాకుండా టెక్స్ట్ కామా మనకు వాల్యూ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాల్యూ వచ్చేసి ఈ కంప్లీట్ వాల్యూ కాకుండా కొంత వాల్యూని కాపీ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ KJASG అని ఉంది, KJASG. సో నేను అది పాస్ చేస్తున్నాను సింపుల్గా KJASG. ఓకేనా, సో ఇప్పుడు ఒకసారి మనం ఫైండ్ అవుట్ చేసి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి మనకు టెక్స్ట్ ఏదైతుందో టెక్స్ట్కి మనం సింగిల్ కోట్స్ ఇవ్వాలి. సో అలా అవుతేనే వర్క్ అవుతుంది సింగిల్ కోట్స్. ఓకే, సో చూడండి ఇప్పుడు మనకి ఏమైంది 1 of 1 అనేది రావడం జరిగింది. ఓకేనా, సో ఈ విధంగా మనం వచ్చేసి కంప్లీట్ టెక్స్ట్ని యూజ్ చేసే ఫైండ్ అవుట్ చేయగలము అంటే అది కాదు. మనం జస్ట్ ఆ కంప్లీట్ టెక్స్ట్ ఫీల్డ్ కాకుండా అందులో నుండి మీరు ఏదో ఒక్క ప్లేస్లో ఉన్న టెక్స్ట్ని ఇచ్చేసినా కూడా దాన్ని బేస్ చేసుకొని మనకు ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్ కోసం మనం ఈ కంటైన్స్ అనే మెథడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో కంటైన్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్, మస్ట్ ఆలోచించేది కంటెంట్స్ అంటే ఏంటి, ఉండాలి. సో ఆ కంటెంట్ అనేది అందులో ఉండాలి. సో ఇప్పుడు చూడండి KJASG అనేది మనకు ఈ ప్లేస్లో ఉంది కాబట్టి దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని బేస్ చేసుకొని మనకు ఆ బటన్ అనేది ఐడెంటిఫై అయింది. సో ఐడెంటిఫై అనేది ఎలా తెలుస్తుంది, మనకి ఇక్కడ 1 of 1 అని ఇక్కడ చూపిస్తుంది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ బటన్కి సేమ్ మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం దానికి మనకు ఎల్లో లైన్ కూడా వచ్చేసింది. సో ఎల్లో లైన్ వచ్చేసింది అంటే మనకు ఆ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ అయిపోయింది. సో ఈ విధంగా కూడా మీరు ఒక ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. దానికోసం వచ్చేసి మనం కంటైన్స్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. సో కంటైన్స్ అనే మెథడ్లో కూడా మనం టెక్స్ట్ని యూజ్ చేసుకుంటున్నాం. బట్ కంప్లీట్ టెక్స్ట్ కాకుండా ఏదో కొంత టెక్స్ట్ ఇచ్చినా కూడా మనకు ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో Ctrl+C కాపీ అండ్ ఇక్కడ వచ్చేసి Ctrl+V పేస్ట్. సో ఈ విధంగా కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని కూడా నేను సేమ్ driver.xpath అని ఇచ్చేస్తున్నాను. సో driver.xpath ఆఫ్ Ctrl+C కాపీ Ctrl+V పేస్ట్, XPath ఆఫ్ డబుల్ కోట్స్. సో ఇదంతా వచ్చేసింది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ నుండి కాపీ. సో అది కూడా బటనే కాబట్టి మనం ఆ బటన్ పైన ఓన్లీ క్లిక్ చేయగలం కాబట్టి .click మెథడ్. ఓకే, సో వీటిని నేను ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూపించట్లేదు. ఎందుకంటే నేను ఆ ప్రోగ్రాంలో ఎలాంటి అవుట్పుట్ రాయలేదు. ఎందుకంటే ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఇది జరగాలి, ఈ ప్రాసెస్ జరగాలి, లేదా ఈ యాక్షన్ జరగాలి అనేసి నేను ఏమి ఇవ్వలేదు. సో అందుకే నేను ఇక్కడ ఓన్లీ జస్ట్ ఐడెంటిఫై చేయడం, XPathని ఎలా రాస్తాము అనేది మాత్రమే చూపిస్తున్నాను. సో మీరు ఒకసారి కావాలనుకుంటే ప్రోగ్రామ్ని కూడా ఎగ్జిక్యూట్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా, సో జస్ట్ మనం ఇక్కడ ఆ బటన్ని XPath ద్వారా ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో XPath అంటే మనకు వాళ్ళు ఇచ్చిన XPath కాదు, మన ఓన్గా మనం రాసుకుంటున్నాం XPath. ఓకేనా, సో XPath అనేది మన ఓన్గా మనం రాయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే నేను ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఓకేనా, సో సింపుల్గా సింగిల్ ఎగ్జాంపుల్ చెప్పేసి క్లోజ్ చేయవచ్చు. బట్ ఇక్కడ నేను వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ కానీ లేదా ఈచ్ అండ్ ఎవ్రీ వే కానీ మీకు అర్థం అవ్వాలి అనేసి నేను డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ విధంగా // ఆఫ్ కంటైన్స్ టెక్స్ట్ అనేసి యూజ్ చేసుకొని యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనకు వచ్చేసి ఇంకా 2 మెథడ్స్ ఉన్నాయి. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేసాము, ఓన్లీ కంటైన్స్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం కదా. సో ఈ కంటైన్స్ అనే మెథడ్ని యూజ్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఆ టెక్స్ట్ అనేది ఏ ప్లేస్లో ఉన్నా వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఈ KJASG అనేది మనకి ఎక్కడ ఉంది, KJASG అనేది
మిడిల్లో ఉంది, ఆ టెక్స్ట్ మిడిల్లో మనకు అది ఉంది కదా. అలా కాకుండా మనకు వచ్చేసి ఓన్లీ టెక్స్ట్ అనేది స్టార్టింగ్ పొజిషన్లో ఉంటేనే ఫైండ్ అవుట్ అవ్వాలి, లేదా ఓన్లీ టెక్స్ట్ అనేది ఎండింగ్ పొజిషన్లో ఉంటేనే వర్క్ అవ్వాలి అనేది కూడా ఉంటుంది. సో నేను దాన్ని కూడా చూపిస్తాను. దానికోసం వచ్చేసి చిన్న చేంజ్ చేస్తాను. కంటెంట్స్ అనేది ఉంటే మనకు ఎక్కడున్నా వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా నేనేం చేస్తున్నాను అంటే ఫేస్బుక్ లాగిన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లాగిన్ విత్ జీమెయిల్. సో ఇది చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, జస్ట్ మీకు ఒకసారి అవుట్పుట్ చూపిస్తే నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనేది మీకు అర్థమైపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఓకే కంటెంట్స్ అనే మెథడ్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాం కదా. సో కంటెంట్స్ అనే మెథడ్ ద్వారా మనం ఏదైతే టెక్స్ట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఈ టెక్స్ట్ అనేది ఆ కంప్లీట్ టెక్స్ట్లో ఏ లొకేషన్లో ఉన్నా ఫైండ్ అవుతుంది. అంటే స్టార్టింగ్ పొజిషన్ అనేసి, మిడిల్ అనేసి, ఎండింగ్ అనేసి ఎలాంటి చేంజ్ అనేది దానికి లేదు. బట్ మనం నెక్స్ట్ యూజ్ చేసే మెథడ్ ఏంటి అంటే ఓన్లీ స్టార్టింగ్ పొజిషన్లో ఉన్న కంటెంట్ ఉంటేనే అది ఫైండ్ అవుట్ చేస్తుంది. ఓకే, సో చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే మనకు వచ్చేసి ఇప్పుడు ఫేస్బుక్ లాగిన్ అని ఉంది కదా. సో ఈ ఫేస్బుక్ లాగిన్ అనే బటన్ని నేను ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, సో ఫేస్బుక్ లాగిన్ అనే బటన్ని నేను ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తాను అంటే కంట్రోల్ ఎస్ సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళేసి రిఫ్రెష్ చేశాను. సేమ్ మెథడ్ని యూజ్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ కంటెంట్స్ అనే మెథడ్ని యూజ్ చేస్తున్నాను. బటన్ కంటెంట్స్ ఆఫ్ టెక్స్ట్ ఈక్వల్స్ టు మనం ఏం చేస్తున్నాము ఇంతకుముందు చూసినట్టయితే ఫేస్బుక్ లాగిన్ అనేసి మనం కంప్లీట్గా పాస్ చేయవచ్చు. బట్ అలా కాకుండా నేను ఏం చేస్తున్నా సింపుల్గా ఈ లాగిన్ అని మాత్రమే ఇస్తున్నాను. ఓకేనా, సో కంటెంట్స్ టెక్స్ట్ ఆఫ్ లాగిన్. సో చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక మనకు ఎలిమెంట్స్ అనేవి ఫైండ్ అవుట్ అయ్యాయి. బట్ మనకు చూసుకున్నట్టయితే ఎన్ని ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ అయ్యాయి, 1 of 2 అని చూపిస్తుంది. ఎందుకు మనకు 2 ఎలిమెంట్స్ ఎందుకు ఫైండ్ అవుట్ అయ్యాయి అని చూసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఫేస్బుక్ లాగిన్ అని ఉంది. సో ఫేస్బుక్ లాగిన్లో లాగిన్ అనే వర్డ్ ఉంది. సో లాగిన్ అనే వర్డ్ ఉంది కాబట్టి ఈ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ అయింది. అండ్ అదే విధంగా మనకు లాగిన్ విత్ జీమెయిల్ అని ఉంది. సో లాగిన్ విత్ జీమెయిల్లో కూడా లాగిన్ అనే వర్డ్ ఉంది. సో ఈ ఎలిమెంట్ కూడా మనకు ఫైండ్ అవుట్ అవ్వడం జరిగింది. ఓకేనా, సో ఈ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ అయింది ప్లస్ ఈ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ అయింది. సో టోటల్గా 2 ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ అయ్యాయి. సో 2 ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ అయ్యాయి కాబట్టి మనకు దానికోసం వచ్చేసి ఇక్కడ 1 of 2 అనేది రావడం జరిగింది. ఓకే, సో ఇలా మనకి ఏంటంటే మనం ఈ కంటెంట్స్ అనే టెక్స్ట్ ఇచ్చినప్పుడు కంటెంట్స్ అనే మెథడ్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే మనం ఏదైతే టెక్స్ట్ని పాస్ చేస్తున్నామో ఆ టెక్స్ట్ అనేది ఏ లొకేషన్లో ఉన్నా కూడా ఆ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తుంది. స్టార్టింగ్ పొజిషన్ అనేసి, మిడిల్ పొజిషన్ అనేది, ఎండింగ్ పొజిషన్ అనేసి ఏం లేదు దానికి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి నేను వచ్చేసి ఈ గూగుల్కి సంబంధించిన ఉంది కదా. సో దీన్ని రిమూవ్ చేసేసి ఏమి ఇస్తున్నా అంటే సింపుల్గా నేను ఇక్కడ ఏమి ఇస్తున్నా అంటే సింపుల్ లాగిన్ యూజింగ్ జీమెయిల్. ఓకే, సో నేను ఏదో ఒకటి ఇచ్చేసాను వర్డ్. సో దీంట్లో ఏం చేశానంటే లాగిన్ అనే వర్డ్ ఉండేలాగా జస్ట్ ఒక కంటెంట్ని యాడ్ చేసేసాను. ఓకే, సో ఇప్పుడు చూడండి పేజ్ని రిఫ్రెష్ చేశాను. ఇప్పుడు మనం రాసిన కోడింగ్ ఏదైతే ఉందో ఈ కోడింగ్ నేను ఎంటర్ చేసినట్టయితే మనకి ఏమైంది 1 of 3 అనేది రావడం జరిగింది. ఓకేనా, సో ఎందుకు అంటే మనకి ఈ బటన్ ఏదైతుందో ఈ బటన్లో కూడా లాగిన్ అని ఉంది. ఓకే, సో ఈ విధంగా అంటే మనకు కంటెంట్స్ అనే మెథడ్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుందని చూసినట్టయితే మనకు ఏదైనా ఒక టెక్స్ట్ పాస్ చేసినప్పుడు ఆ టెక్స్ట్ అనేది స్టార్టింగ్ పొజిషన్లోనో లేదా ఎండింగ్ పొజిషన్లోనో కాకుండా ఏ లొకేషన్లో ఉన్నా కూడా మనకు ఆ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ అవ్వాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్లో మనం కంటెంట్స్ అనే మెథడ్ని యూజ్ చేస్తాము. బట్ ఇప్పుడు మనకు వచ్చేసి ఏముంది ఈ లాగిన్ అనేది ఇప్పుడు నాకు 3 ఎలిమెంట్స్ ఫైండ్ అవుతున్నాయి కదా. సో 3 ఎలిమెంట్స్ కాకుండా నేను ఓన్లీ ఈ సెకండ్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఈ సెకండ్ ఎలిమెంట్ని మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా, సో దీంట్లో మనకి ఇప్పుడు ఏముంది లాగిన్ అనే వర్డ్ ఉంది. సో ఈ లాగిన్ అనే వర్డ్ ఎక్కడ ఉంది మనకు ఎండింగ్ పొజిషన్స్లో ఉంది. సో ఎండింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఓకేనా, సో ఏదైనా ఒక టెక్స్ట్ పొజిషన్ని బేస్ చేసుకొని మనము ఒక ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే అది ఎండ్ పొజిషన్లో ఉన్నప్పుడు సో దానికోసం వచ్చేసి మనకు ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఏంటి అంటే ఎన్స్ విత్ అనే మెథడ్. ఇప్పుడు మనం కంటెంట్స్ అనే మెథడ్ యూజ్ చేస్తాం కదా. సో ఈ కంటెంట్స్ అనే మెథడ్ రిమూవ్ చేసేసి ఎన్స్ విత్ అని ఇస్తున్నాను. ఎన్స్ హైఫన్ విత్. సో చూడండి ఎన్స్ విత్ అని నేను ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఎన్స్ విత్ అని ఇవ్వగానే మనకి ఏమవుతుంది, సో మనకు ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ అవ్వాలి. ఓకే, సో చూడండి బటన్ ఎన్స్ విత్ ఆఫ్ టెక్స్ట్ కామా లాగిన్. సో లాగిన్ మనకు ప్రోగ్రామ్ అనేది రావాలి బట్ ప్రోగ్రామ్ అనేది వర్క్ అవ్వట్లేదు. సో బటన్ ఎండ్స్ విత్ టెక్స్ట్ లాగిన్. సో లాగిన్ అనేది మనకు వర్క్ అవ్వాలి బట్ ప్రజెంట్ అయితే వర్క్ అవ్వట్లేదు. జస్ట్ వెయిట్, నేను చూసి చెప్తాను మళ్ళీ ఇదేంటి అనేది. సో ఈ విధంగా మనకి ఏంటంటే
మనకు ఏదైనా ప్లేస్లో ఉన్నా మనకు వర్క్ అవ్వాలి అనుకుంటే కంటెంట్స్ అనే మెథడ్ యూజ్ చేస్తాము. బట్ ఎండింగ్ పొజిషన్లో మనకు ఉన్న దానికి మాత్రమే మనకు వర్క్ అవ్వాలి అనుకుంటే దానికోసం వచ్చేసి ఎండ్స్ విత్ టెక్స్ట్ మెథడ్లో మనం లాగిన్ అని ఇస్తాము. సో వర్క్ అవ్వాలి, బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్క్ అవ్వట్లేదు. రీజన్ ఏంటో నాకు తెలియదు. జస్ట్ మనకు యూజ్ చేసే మెథడ్ అయితే సేమ్ అనమాట. ఇక్కడ ఎండ్స్ విత్ అని ఉంటే మనకు ఆ టెక్స్ట్ ఫీల్డ్లో ఎండ్ అనేది ఎండింగ్లో ఈ వాల్యూ అనేది ఉండాలి. ఓకేనా. సో లాగిన్ అనేది ఎండింగ్ వాల్యూనే ఉంది, బట్ ఇక్కడ మనకైతే వర్క్ అవ్వట్లేదు. రీజన్ నాకు తెలియదు. నేను చూసి చెప్తాను, ఒకసారి ట్రై చేసి మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. ఓకేనా. సో ఒకవేళ మనకు వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ విత్ జీమెయిల్ అని ఉంది. సో ఈ లాగిన్ విత్ జీమెయిల్లో మనకు లాగిన్ అనే వర్డ్ ఎక్కడ ఉంది? స్టార్టింగ్ పొజిషన్లో ఉంది కదా. సో స్టార్టింగ్ పొజిషన్లో ఉన్న దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే దానికోసం వచ్చేసి ఇంకొక మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఏంటంటే స్టార్ట్స్ విత్ అనే మెథడ్. STARTS స్టార్ట్స్ విత్ అనే మెథడ్. ఓకేనా. సో స్టార్ట్స్ విత్ అనే మెథడ్ యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఇక్కడ మనకు ఈ కోడ్ అనేది వర్క్ అయిపోయింది. సో మనకు ఎండ్స్ విత్ అనేది వర్క్ అవ్వలేదు, బట్ స్టార్ట్స్ విత్ అనేది మనకు వర్క్ అయింది. చూడండి ఇక్కడ మనకు చూసినట్టయితే ఓన్లీ 1 of 1 అనేది రావడం జరిగింది. సో ఒక్కడే ఎలిమెంట్ మాత్రమే ఫైండ్ అవుట్ అవ్వడం జరిగింది. ఓకే. సో అది ఎక్కడ ఫైండ్ అవుట్ అయింది మనకు? ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ బటన్లో లాగిన్ అని ఉంది, ఈ బటన్లో కూడా లాగిన్ అని ఉంది, ఈ బటన్లో కూడా లాగిన్ అని ఉంది, బట్ ఓన్లీ 1 ఎలిమెంటే ఫైండ్ అవుట్ అయింది. ఎందుకు? మనం వచ్చేసి స్టార్ట్స్ విత్ అని ఇచ్చేసాం. సో స్టార్ట్స్ విత్ ఆఫ్ లాగిన్ ఇచ్చేసాం. సో లాగిన్ అనేది స్టార్టింగ్ ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ మాత్రమే ఫైండ్ అవుట్ చేసింది. మిగిలిన ఎలిమెంట్స్లో లాగిన్ అని ఉన్నా కూడా అది వర్క్ అవ్వలేదు. ఓకేనా. సో ఈ విధంగా మీరు వచ్చేసి కంటెంట్స్ లేదా స్టార్ట్స్ విత్ లేదా ఎండ్స్ విత్ అనేది 3 మెథడ్స్ ఉంటాయి. సో 3 మెథడ్స్ని యూజ్ చేసి టెక్స్ట్ని బేస్ చేసుకొని మీరు ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఎండ్స్ విత్ కూడా మనకు వర్క్ అవ్వాలి, బట్ వర్క్ అవ్వట్లేదు. నేను ఒకసారి అది ట్రై చేసి మళ్ళీ ఎందుకు వర్క్ అవ్వట్లేదు అని మీకు కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఏమైనా కోడ్ ఉంటే కోడ్ని అప్డేట్ చేస్తాను. మ్యాక్సిమం వర్క్ అవ్వాలి, బట్ వర్క్ అవ్వలేదు. నేను చూసి చెప్తాను. ఓకేనా. మీరేం టెన్షన్ పడకండి దాని గురించి. సో మనకైతే ఎండ్స్ విత్ ప్రోగ్రామ్ అయితే కరెక్టే మనం రాసిన ప్రోగ్రామ్. సో ఎండ్స్ విత్ లాగిన్ అని చూస్తాం కాబట్టి ఇక్కడ లాగిన్ అనేది ఎండింగ్ అయిపోయింది కాబట్టి మనకు వర్క్ అవ్వాలి యాక్చువల్గా అయితే, బట్ రాలేదు. ఒకసారి చూసి చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ కాకుండా వేరే వర్డ్ ఇచ్చి చూద్దాం, లాగిన్ వర్క్ అవుతుందేమో. జీమెయిల్ అని ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్ అని ఇచ్చేసాను. సో జీమెయిల్ కూడా వర్క్ అవ్వట్లేదు. ఓకే. సో ఇది ఒకటి నేను చూసి చెప్తాను. మనకైతే కంటెంట్స్ అనేది అర్థమైపోయింది. ఇప్పుడు మీకు ఎండ్స్ విత్ అనేది స్టార్ట్స్ విత్ అనేది అర్థమైపోయింది కదా. సో ఎండ్స్ విత్ అనేది కూడా అదే. ఎగ్జాక్ట్గా మనకు కంటెంట్ అనేది ఎండింగ్లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ని మాత్రమే మనకు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనకు ఈ విధంగా 3 మెథడ్స్ ఉన్నాయి. ఆ 3 మెథడ్స్ని ఎలా వర్కౌట్ అవుతాయి ఏంటి అనేది నేను చూపించాను. ఓకే. సో ఇప్పుడు మనకు వచ్చేసి కంప్లీట్గా వర్క్ అయిపోయింది. ఈ 3 types ఆఫ్ మెథడ్స్ని కూడా యూజ్ చేస్తాం. అది ఇప్పుడు టెక్స్ట్ను బేస్ చేసుకుని ఒక ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే మనకు ఈ విధంగా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు చూడండి ఆ మెథడ్స్ కూడా నేను ఒకసారి చూపిస్తాను. Ctrl+N, Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. ఓకేనా. సో కంటెంట్స్ అని యూజ్ చేస్తాము. సో కంటెంట్స్ అని కాకుండా STARTS స్టార్ట్స్ విత్ ఒకటి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొకటి ఏముంది ఫ్రెండ్స్, మనకు ఎండ్స్ విత్ ఉంది. Ctrl+V ప్లస్ బటన్ ఆఫ్ కంటెంట్స్ కాకుండా ఇక్కడ ఎండ్స్ విత్ అని ఇవ్వాలి. సో ఎండ్స్ విత్ ఈ 3 మెథడ్స్ కూడా మనకి కంటెంట్స్ వర్క్ అయిపోయింది, స్టార్ట్స్ విత్ వర్క్ అయిపోయింది, ఎండ్స్ విత్ వర్క్ అవ్వలేదు. నేను చెప్తాను, అదే మీరు ఏంటో చెప్పకండి. సో మనకు ఈ 3 మెథడ్స్ ఉన్నాయి. ఈ 3 మెథడ్స్ని కూడా యూజ్ చేసి కూడా మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, అంటే ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది కూడా మనకి ఏం చేస్తున్నాం, మన ఓన్గా మనం ఎక్స్పాత్ని రాస్తున్నాం. మనకు సింపుల్గా డైరెక్ట్గా రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ ఎక్స్పాత్ని చేసినట్టయితే ఎక్స్పాత్ వస్తుంది. బట్ అలా కాకుండా కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మన ఓన్గా మనం ఎక్స్పాత్ రాసుకోవాల్సి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఇవి యూజ్ అవుతాయి. సో వాటిని గురించి కూడా తెలుసుకోవాలి కాబట్టి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసేసాం. ఓకే, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటున్నాను అంటే ఇంకా కొన్ని ఉన్నాయి, వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఇక్కడ లాగిన్ బటన్ ఉంది కదా, లాస్ట్ వన్ వచ్చేసి లాగిన్ బటన్ ఉంది. సో ఈ లాగిన్ బటన్ని నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్గా దీనిపైన ఇన్స్పెక్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇన్స్పెక్ట్ పైన క్లిక్ చేయడానికి దీనికి సంబంధించిన వాల్యూ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఏమైంది ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ సబ్మిట్, వాల్యూ ఈక్వల్స్ టు లాగిన్, ఐడి ఈక్వల్స్ టు లాగిన్ అని ఉంది. సో దీనికి ఏమైంది, మనకు ఐడి ఈక్వల్స్ టు లాగిన్ అని ఇవ్వడం జరిగింది కాబట్టి మనకు సింపుల్గా ఎక్స్పాత్ అనేది వస్తుంది. సో సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చేసేయండి, రైట్ క్లిక్ కాపీ ఎక్స్పాత్. సో కాపీ ఎక్స్పాత్ అని ఇచ్చేసాం కాబట్టి మనకు సింపుల్గా ఎక్స్పాత్ అనేది రావడం జరిగింది. ఐడి వాల్యూ ఉంది కాబట్టి దీనికి సంబంధించిన ఎక్స్పాత్ అనేది రావడం జరిగింది కదా. సో ఇప్పుడు నేనేం చెయ్యాలి అనుకుంటున్నాను అంటే మనకు ఈ బటన్ ఏదైతే ఉందో, ఓకేనా, సో ఈ లాగిన్ బటన్ ఏదైతే ఉందో ఈ లాగిన్ బటన్ని బేస్ చేసుకొని ఈ లాగిన్ విత్ జీమెయిల్ అనే బటన్ని నేను ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను.
నా ఓన్ ఎక్స్పాత్ని బేస్ చేసుకొని. ఓకేనా, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో లాగిన్కి మనకు ఐడి ఉంది. సో దీన్ని మనం సింపుల్గా ఐడెంటిఫై చేయవచ్చు. సో నేను ఏం చేయాలనుకున్నా అంటే ఈ లాగిన్ అనే బటన్ని బేస్ చేసుకొని దీనికి ముందు ఉన్న లాగిన్ విత్ జీమెయిల్ అనే బటన్ని ఐడెంటిఫై చేయాలి అనుకుంటున్నాను. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని దీన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. అది ఎలా అనేది నేను చూపిస్తాను. ఓకే, సో మనం ఎక్స్పాత్ రాయాలంటే ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి // సో // మనం ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ బటన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికోసం వచ్చేసి ఇన్స్పెక్ట్ పైన క్లిక్ చేశాను. సో ఇన్స్పెక్ట్ పైన క్లిక్ చేశాక దానికి సంబంధించిన కోడ్ వచ్చింది. సో ఇది వచ్చేసి ఎలాంటి టైప్ ఆఫ్ ట్యాగ్, ఇన్పుట్ ట్యాగ్. సో // తర్వాత నేను ఏం రాస్తున్నాను, ఇన్పుట్ అని రాస్తున్నాను, ఇన్పుట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకోవాలి. సో స్క్వేర్ బ్రాకెట్స్ లో వచ్చేసి మనకు దీంట్లో వచ్చేసి ఏముంది ఫ్రెండ్స్, మనకు ఐడి ఉంది కదా. సో ఐడిని బేస్ చేసుకొని మనము ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకేనా, సో చూడండి ఇక్కడ ఐడి వచ్చేసి ఏముంది, లాగిన్ అనేది ఐడి యొక్క వాల్యూ. సో మనం యాట్రిబ్యూట్ని యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి @ సింబల్ని యూజ్ చేయాలి. @id ఈక్వల్స్ టు లాగిన్. ఓకేనా, సో చూడండి ఇప్పుడు ఏమైంది, మనకు లాగిన్ అనేది చేసాము. సో దానికి సంబంధించిన ఎక్స్పాత్ అనేది వచ్చేసింది. సో ఎలిమెంట్స్ ఎన్ని ఫైండ్ అవుట్ అయ్యాయి, 1 of 1, ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ మాత్రమే ఫైండ్ అవుట్ అయిపోయింది. అది ఏ ఎలిమెంట్ ఇక్కడ మనకు చూపిస్తుంది, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ సబ్మిట్ వాల్యూ ఈక్వల్స్ లాగిన్. సో మనం ఏదైతే బటన్ని ఫైండ్ అవుట్ చేయాలనుకున్నామో ఆ బటన్ని ఫైండ్ అవుట్ చేసాం. బట్ ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నాను అంటే దీని యొక్క హెల్ప్ తీసుకొని ఈ బటన్కి ముందు ఉన్న బటన్ని లేదా వెనక ఉన్న బటన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో దానికోసం కూడా మనకు ఒక మెథడ్ ఉంది, అది నేను చూపిస్తాను. ఒక ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ని చూపిస్తాను. ఓకేనా, సో మనకు ఏదైనా ఒక ఎలిమెంట్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలిగితే దాన్ని బేస్ చేసుకుని దాని ముందున్న ఎలిమెంట్ కానీ లేదా దాని వెనక ఉన్న ఎలిమెంట్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ప్రిసీడింగ్ లేదా ఫాలోయింగ్ని యూజ్ చేస్తాం. సో ప్రిసీడింగ్ సిబ్లింగ్ లేదా ఫాలోయింగ్ సిబ్లింగ్ అని ఉంటుంది, మనం దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, సో చూడండి ఇక్కడ మనకు లాగిన్ బటన్ అనేది ఐడెంటిఫై అయింది కదా. సో దీన్ని బేస్ చేసుకుని నేను దీన్ని యూజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా / అనే సింబల్ యూజ్ చేస్తున్నాను. /ప్రిసీడింగ్ సిబ్లింగ్. సో ప్రిసీడింగ్ సిబ్లింగ్ అంటే ముందున్న ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫాలోయింగ్ సిబ్లింగ్ అంటే దాని తర్వాత ఉన్న ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా, సో ప్రిసీడింగ్ సిబ్లింగ్, ఫాలోయింగ్ సిబ్లింగ్. ఓకే, సో ప్రిసీడింగ్ సిబ్లింగ్ అంటే ఏమవుతుంది, ఇప్పుడు మనకు మనం ఇక్కడ వరకు ఏం చేసాము, ఒక ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేసాము. సో ఆ ఎలిమెంట్కి ముందు ఉన్న ఎలిమెంట్ని మనం ఫైండ్ అవుట్ చేయబోతున్నాము. సో ప్రిసీడింగ్ సిబ్లింగ్. సో ఈ సిబ్లింగ్ అని ఇచ్చేసాక కోలన్ యూజ్ చేయాలి. ఓకేనా, సో సెమీకోలన్ కాదు, కోలన్ యూజ్ చేయాలి. ఓకేనా, సో కోలన్ యూజ్ చేశాను. సో కోలన్ యూజ్ చేశాక మనకు ఇది ఉంది కదా. సో ఇది వచ్చేసి ఎలాంటి టైప్ ఆఫ్ ట్యాగ్. సో అది ఎలాంటి టైప్ ఆఫ్ ట్యాగ్ అంటే మనం దాన్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి ఈ లాగిన్ విత్ జీమెయిల్ ఉంది. సో దీనిపైన ఇన్స్పెక్ట్ పైన క్లిక్ చేశాను. సో దానికి సంబంధించిన కోడింగ్ అనేది జరిగింది. ఇది వచ్చేసి ఏంటి, మనకు బటన్ ట్యాగ్. సో ఇక్కడ మనం వచ్చేసి కోలన్ బటన్ అని ఇవ్వాలి. ఓకే, జస్ట్ వెయిట్ ఎ సెకండ్, కోలన్ బటన్. ఓకేనా, సో చూడండి ఈ విధంగా మనం ఇచ్చినట్టయితే ఆ ఎలిమెంట్ అనేది మనకు ఫైండ్ అవుట్ అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, సో చూడండి ప్రిసీడింగ్ సిబ్లింగ్ బటన్ అనేసి ఇచ్చేసాను. బట్ మనకు ఆ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ అవ్వలేదు. జస్ట్ వెయిట్ సెకండ్ నేను చూపిస్తాను, వర్కౌట్ అవ్వాలి. సో మనకైతే ఎలాంటి మిస్టేక్ లేదు. ప్రిసీడింగ్ సిబ్లింగ్ బటన్ ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ కోట్స్ ఇచ్చి చూద్దాం ఒకసారి, ఇలా వర్క్ అవుతుందేమో. సో ఇలా కూడా వర్క్ అవ్వట్లేదు. జస్ట్ వెయిట్ సెకండ్ అనేది ఒకసారి చూసి అప్డేట్ చేస్తాను. సో ఈ విధంగా మనకు రాసిన కోడ్ అయితే కరెక్టే, బట్ మనకు అది ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ అవ్వట్లేదు. సో ఒకసారి నేను ట్రై చేసి చూసి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా అండ్ ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేసాము. అదేంటంటే స్పెల్లింగ్ మిస్టేక్. ప్రిసీడింగ్ సిబ్లింగ్ అని ఉంది కదా. సో సిబ్లింగ్లో వచ్చేసరికి మనకు SIBI రాకూడదు, SIBLING. సో నేను ఐ కూడా యాడ్ చేశాను. సో దాని ద్వారానే మనకు మిస్టేక్ వచ్చింది, అంతకంటే పెద్ద ఏం లేదు. సో ఐ తీసేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎలిమెంట్స్ అనేటివి ఫైండ్ అవుట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఏమొచ్చింది ఇక్కడ 2 of 4. సో మనకు వచ్చేసి కంప్లీట్గా 4 ఎలిమెంట్స్ అనేటివి ఫైండ్ అవుట్ అవ్వడం జరిగింది. సో 4 ఎలిమెంట్స్ ఎలా ఫైండ్ అవుట్ అయ్యాయి అంటే మనకు ఏదైతే లాగిన్ అనేది ఈ బటన్ ఉందో ఆ బటన్ని బేస్ చేసుకొని దానికి ముందున్న బటన్స్ అనేటివి ఐడెంటిఫై అయిపోయాయి. ఓకే, సో ఈ లాగిన్ అనేది ఉంది కదా. సో ఈ లాగిన్కి ముందు మనం ఏమి ఇచ్చాం, సింపుల్గా
ప్రిసీడింగ్ సిబిలింగ్ అని ఇచ్చాం. సో ప్రిసీడింగ్ అంటే ఏంటి, ముందు. సో ముందుకు ఏమున్నాయి, ఇవన్నీ ముందే ఉన్నాయి, బట్ దాంట్లో మనం బటన్ అని ఇచ్చేసాం. సో బటన్స్ ఏమేమి ఉన్నాయో ఆ బటన్స్ అన్నీ ఐడెంటిఫై అవ్వడం జరిగింది. సో ఈ లాగిన్ జీమెయిల్, ఫేస్బుక్ లాగిన్, సింపుల్ లాగిన్, రిజిస్టర్, సో ఈ 4 బటన్స్ కదా. సో ఈ 4 బటన్స్ అనేటివి ఐడెంటిఫై అవ్వడం జరిగింది. ఓకేనా. సో ఈ ప్రిసీడింగ్ సిబిలింగ్ అనేది ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ అవుతుందంటే, మనం ఒక ఎలిమెంట్ని వేరే ఎలిమెంట్ని బేస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్లో మనకు ఈ ప్రిసీడింగ్ సిబిలింగ్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఇది మనకు ఇక్కడ నేను క్రియేట్ చేసిన ఎగ్జాంపుల్లో మనకు అంత పర్ఫెక్ట్గా వర్క్ అవ్వకపోవచ్చు, బట్ ఫ్యూచర్లో మీకు ఏదైనా ప్రాజెక్ట్ డెవలప్ చేసే టైంలో మరి యూజ్ అవ్వచ్చు. నేను దానికోసమే చెప్తున్నాను. ఓకేనా. సో ప్రిసీడింగ్ సిబిలింగ్ అంటే మనకి ఏదైనా ఒక ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేశాక ఆ ఎలిమెంట్కి బేస్ చేసుకొని దాని ముందున్న ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి ప్రిసీడింగ్ సిబిలింగ్ని యూజ్ చేస్తాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇది లాగిన్ కదా. సో ఈ లాగిన్ తర్వాత లాగిన్ విత్ జీమెయిల్ అనేసి ఇంకొక ఎలిమెంట్ ఉంది. సో ఈ ఎలిమెంట్ని నేను ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే. సో ఈ ఎలిమెంట్ తర్వాత నేను ఈ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను. సో దీనికోసం ఏం చేస్తాము, సేమ్ ప్రిసీడింగ్ ఎలిమెంట్ కాకుండా మనకు ఫాలోయింగ్ సిబిలింగ్ ఎలిమెంట్ ఉంది కదా. సో చూడండి, ప్రిసీడింగ్ అని తీసేసి నేను సింపుల్గా ఫాలోయింగ్ అని ఇస్తున్నాను, ఫాలోయింగ్ సిబ్లింగ్. సో చూడండి, ఫాలోయింగ్ సిబ్లింగ్ అనగానే మనకు వచ్చేసి ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ మాత్రమే ఫైండ్ అవుట్ అయిపోయింది. 1 of 1 అని చూపిస్తుంది మనకి ఇక్కడ. ఎందుకంటే మనకు ఓన్లీ దీని తర్వాత మనకు ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ ఉంది కాబట్టి బటన్లో, సో సింగిల్ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ అయింది. ఈ విధంగా మనం ఏదైనా ఒక ఎలిమెంట్ని బేస్ చేసుకుని ఆ ఎలిమెంట్కి ముందు ఉన్న లేదా ఆ ఎలిమెంట్కి వెనక ఉన్న, ఓకే, సో ఈ విధంగా మనం ముందున్న ఎలిమెంట్ని లేదా వెనుకున్న ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే ప్రిసీడింగ్ సిబ్లింగ్ లేదా ఫాలోయింగ్ సిబ్లింగ్ని యూజ్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా కూడా మనకు ఒక ఎక్స్పాత్ అయితే రావడం జరిగింది. ఓకే. సో ప్రిసీడింగ్ని కానీ యూజ్ చేసుకోవచ్చు లేదా ఫాలోయింగ్ని యూజ్ చేసుకుని కూడా మనం ఎక్స్పాత్ని రాసుకోవచ్చు. ఓకే. సో ఇది వచ్చేసి ఫాలోయింగ్కి అండ్ ఇది వచ్చేసి ప్రిసీడింగ్. ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ మనకు వచ్చేసి సింపుల్ డిఫరెంట్ వేస్ని యూజ్ చేసి మనము ఎక్స్పాత్ని ఎలా రాస్తాము అనేసి. ఓకే. సో ఇంకొక 2 టైప్స్ ఉన్నాయి, వీటి గురించి కూడా చెప్పేసి నేను క్లాస్ క్లోజ్ చేసేస్తాను. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను ఇదే ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను అనుకోండి. ఇంతకుముందు మనం ఏదైతే ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేసామో ఇదే ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేశాను. సో దీన్ని బేస్ చేసుకొని, ఈ ఎలిమెంట్ని బేస్ చేసుకొని దీని యొక్క పేరెంట్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను. సో దీని యొక్క పేరెంట్ ఎలిమెంట్ అంటే ఏది అవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫామ్ అవుతుంది. సో ఫామ్ యొక్క పేరెంట్ ఎలిమెంట్ ఏంటిది, డివ్ యొక్క పేరెంట్ ఎలిమెంట్ ఏంటిది, హెడ్ యొక్క పేరెంట్ ఎలిమెంట్ ఏంటి, HTML. సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఉంది, ఈ ఎలిమెంట్ని బేస్ చేసుకుని దీని యొక్క పేరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను, అంటే ఫామ్ని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా. సో చూడండి, ఇప్పుడు మనం దానికోసం ఏం చేస్తామంటే సింపుల్గా మనం ఏదైతే ఇప్పటివరకు రాస్తామో సేమ్ కోడింగ్ అలాగే ఉంచేస్తున్నాను. సో చూడండి, ఇప్పుడు /input of @id = లాగిన్. సో దీని ద్వారా మనకి ఏమైంది, ఈ లాగిన్ అనే ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ అయిపోయింది. సో దీన్ని బేస్ చేసుకుని దీనికి సంబంధించిన పేరెంట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఓకేనా. సో దానికోసం వచ్చేసి పేరెంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి సింపుల్గా మనం పేరెంట్ అని ఇవ్వాలి. సో ఇంతకుముందు ఎలాగైతే సిబ్లింగ్స్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు కోలన్ సింబల్ని యూజ్ చేస్తామో ఇక్కడ కూడా సేమ్ కోలన్ సింబల్ని యూజ్ చేయాలి. అండ్ పేరెంట్ ఎలిమెంట్ అనేది ఏముంది, ఫామ్ ఉంది కదా. సో పేరెంట్ ఎలిమెంట్ యొక్క ట్యాగ్ నేమ్ ఉంది, ఫామ్ కదా. సో సింపుల్గా మనం ఫామ్ అని ఇవ్వాలి. ఓకేనా. సో చూడండి, ఫామ్ అని ఇవ్వగానే మనకు ఆటోమేటిక్గా ఈ ఫామ్ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఎల్లో కలర్లో చూపిస్తుంది చూడండి. ఈ విధంగా మనం వచ్చేసి ఏదైనా ఒక ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని బేస్ చేసుకొని ఆ ఎలిమెంట్ యొక్క పేరెంట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దానికోసం వచ్చేసి మనం ఈ విధంగా కోడ్ని రాస్తాం, ఎక్స్పాత్ని. ఓకేనా. సో ఈ విధంగా మీరు ఎక్స్పాత్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ వెయిట్ సెకండ్. సో ఈ విధంగా మనం ఈ ఎలిమెంట్ని బేస్ చేసుకొని దాని యొక్క పేరెంట్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేసాము. సో ఇది కూడా ఒక ప్రాసెస్ ఎక్స్పాత్ని ఫైండ్ అవుట్ చేయడానికి. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇంకొకటి ఏంటి అని చూసినట్టయితే ఒకటి కంటే ఎక్కువ యాట్రిబ్యూట్స్ని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయడము. ఓకేనా. సో ఒకటి కంటే ఎక్కువ యాట్రిబ్యూట్స్ని కూడా మీరు యూజ్ చేసి ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనకు వచ్చేసి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకేనా. సో చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సింపుల్గా వచ్చేసి ఎక్స్పాత్ని క్రియేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ /. సో /లో నేను ఏం చేస్తున్నాను అంటే ఈ సర్నేమ్ కానీ లేదా ఈ నేమ్ కానీ ఉంది కదా. సో ఈ 2 ఎలిమెంట్స్లో ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను. సో దానికోసం వచ్చేసి దాని యొక్క ట్యాగ్ నేమ్ ఏంటి, ఇన్పుట్ కదా. సో చూడండి, /input స్క్వేర్ బ్రాకెట్స్. సో స్క్వేర్ బ్రాకెట్స్లో @. సో @ అనేసి మనకి దీంట్లో ఏమున్నాయి, 2 యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఒకటి టైప్ అనేది యాట్రిబ్యూట్, ఒకటి ప్లేస్ హోల్డర్ అనేది ఒక యాట్రిబ్యూట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను టైప్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేయాలి అనుకుంటున్నాను. సో చూడండి, టైప్ = అండ్ సింగిల్ కోట్స్లో సింపుల్గా టెక్స్ట్ అని ఇచ్చేసాను. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, మనకి ఏమైంది ఫ్రెండ్స్,
టూ ఎలిమెంట్స్ అనేది ఫైండ్ అవుట్ అయ్యాయి. ఎందుకు? మనకు ఈ ఎలిమెంట్లో కూడా ఇన్పుట్ ఫీల్డ్ ఉంది అండ్ ఆ టైప్ వచ్చేసి టెక్స్ట్ ఉంది, అండ్ ఈ ఇన్పుట్ ఫీల్డ్లో కూడా టైప్ ఈక్వల్స్ టెక్స్ట్ ఉంది. సో మనకు ఎగ్జాక్ట్గా సింటాక్స్ అనేది టూ ఎలిమెంట్స్కి ఫైండ్ అవుట్ చేస్తుంది కదా. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఈ సెకండ్ హోల్డ్ యాట్రిబ్యూట్ ఉంది కదా, సో ఈ సెకండ్ యాట్రిబ్యూట్ యొక్క హెల్ప్ కూడా తీసుకోవచ్చు. అంటే మనం ఏదైనా ఒక ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఓన్లీ సింగిల్ యాట్రిబ్యూట్ని కాదు, మనం ఒకటి కంటే ఎక్కువ యాట్రిబ్యూట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో చూడండి, సింపుల్గా వచ్చేసి ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను అంటే ఇన్పుట్ @type అని ఇచ్చేసాను కదా. సో టైప్ అండ్ని యూజ్ చేస్తున్నాను. చూడండి, అండ్ని యూజ్ చేసేసి ప్లేస్ హోల్డర్ ప్లేస్ హోల్డర్ ఈక్వల్స్ టు సింగిల్ కోట్స్లో దీని యొక్క నేమ్ ఏముంది, ఇప్పుడు మనకు సర్ నేమ్ అని ఉంది. సో నేను సింపుల్గా సర్ నేమ్ అని పాస్ చేస్తాను, సర్ నేమ్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు అవుట్పుట్ కనుక చూసినట్టయితే ఓన్లీ 1 of 1 అనేది ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ని మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా మీరు వచ్చేసి అండ్ లేదా ఆర్ అనే వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒకటి కంటే ఎక్కువ యాట్రిబ్యూట్స్ని యూజ్ చేసుకుంటున్నాం. ఇది వచ్చేసి టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అనేది ఒక యాట్రిబ్యూట్, ప్లేస్ హోల్డర్ ఈక్వల్స్ టు సర్ నేమ్ అనేది ఇంకొక యాట్రిబ్యూట్. సో ఈ విధంగా మనం వచ్చేసి ఓన్లీ సింగిల్ ఎలిమెంట్నే కాకుండా ఒకటి కంటే ఎక్కువ యాట్రిబ్యూట్స్ని యూజ్ చేసి కూడా ఒక ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా ఎక్స్పార్ట్స్ గురించి. సో ఇక్కడ మనం ఏం నేర్చుకున్నామని చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఏం చేసాం ఫ్రెండ్స్, ఏదైనా ఒక ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే దానికోసం వచ్చేసి మన ఓన్గా మనం ఎక్స్పార్ట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది నేను చూపించాను. సో చూడండి, /ఇన్పుట్ ఆఫ్ ఏదైనా ఒక యాట్రిబ్యూట్ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు. అది టైప్ అనే యాట్రిబ్యూట్ కావచ్చు, ప్లేస్ హోల్డర్ అనే యాట్రిబ్యూట్ కావచ్చు, క్లాస్ అనే యాట్రిబ్యూట్ కావచ్చు, ఐడి అనే యాట్రిబ్యూట్ కావచ్చు, నేమ్ అనే యాట్రిబ్యూట్ కావచ్చు. సో ఏదో ఒక యాట్రిబ్యూట్, అట్లీస్ట్ ఒక్క యాట్రిబ్యూట్ ఉన్న ఆ ఒక్క యాట్రిబ్యూట్ని బేస్ చేసుకొని మనము ఒక ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ మనకు ఎలాంటి యాట్రిబ్యూట్స్ లేవు, అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తామంటే టెక్స్ట్ యొక్క హెల్ప్ తీసుకుంటాం. ఓకే, సో టెక్స్ట్ మెథడ్ ఈక్వల్స్ టు మనకు ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ బటన్ పైన కానీ ఆ లింక్ పైన కానీ, సో దాన్ని బేస్ చేసుకుని మనం ఆ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఒకవేళ మనకు వచ్చేసి టెక్స్ట్ని బేస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు టెక్స్ట్ అనేది ఎక్కువగా ఉంటే మనం కంప్లీట్ టెక్స్ట్ ఇవ్వకుండా ఆ టెక్స్ట్లో కొంత భాగం ఇచ్చినట్టు కూడా వర్క్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో మనకు 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి కంటైన్స్ మెథడ్, ఒకటి వచ్చేసి స్టార్ట్స్ విత్ అనే మెథడ్, అండ్ ఇంకొకటి వచ్చేసి ఎండ్స్ విత్ అనే మెథడ్. సో ఈ కంటెంట్స్ అనే మెథడ్ ఉన్నప్పుడు మనకి ఈ టెక్స్ట్ అనేది ఆ కంప్లీట్ టెక్స్ట్లో ఏ లొకేషన్లో ఉన్నా కూడా వర్క్ అవుతుంది. బట్ మనకు స్టార్ట్స్ విత్ అనే మెథడ్ తీసుకున్నప్పుడు ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ అనేది ఓన్లీ స్టార్టింగ్ పొజిషన్లో ఉంటేనే వర్క్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకొక మెథడ్ ఎండ్స్ విత్ అనేది ఎప్పుడు వర్క్ అవుతుంది అంటే ఈ టెక్స్ట్ అనేది ఓన్లీ ఎండింగ్ ప్లేస్లో ఉన్నప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. సో ఈ విధంగా మీరు వచ్చేసి టెక్స్ట్ను బేస్ చేసుకొని కూడా ఒక ఓన్గా ఎక్స్పార్ట్ని క్రియేట్ చేయవచ్చు. ఓకే, అలా కాకుండా మనం ఏదైనా ఒక ఎలిమెంట్ని బేస్ చేసుకొని దానికి సంబంధించిన దానికి ముందున్న ఒక ఎలిమెంట్ని లేదా దాని వెనక ఉన్న ఒక ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే కూడా చేసుకోవచ్చు. సో దానికోసం వచ్చేసి మనం ఫాలోయింగ్ సిబ్లింగ్ లేదా ప్రిసీడింగ్ సిబ్లింగ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఫాలోయింగ్ అంటే వెనుక ఉన్న ఎలిమెంట్ వస్తుంది, ప్రిసీడింగ్ ఎలిమెంట్ అంటే ముందు ఉన్న ఎలిమెంట్ వస్తుంది. అండ్ అదే విధంగా ఏదైనా ఒక ఎలిమెంట్ని బేస్ చేసుకుని దాని పేరెంట్ ఎలిమెంట్ని కనుక మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఈ విధంగా పేరెంట్ అని యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఏదైనా ఒక ఎలిమెంట్ని మనం సింగిల్ యాట్రిబ్యూట్ని కాకుండా ఒకటి కంటే ఎక్కువ యాట్రిబ్యూట్ని బేస్ చేసుకుని కూడా ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో దానికోసం వచ్చేసి మనం ఈ విధంగా అండ్ని కానీ లేదా ఆర్ని కానీ యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా ఎక్స్పార్ట్స్ గురించి. ఓకేనా? సో ఇది మనకు వచ్చేసి కంప్లీట్గా ఎక్స్పార్ట్స్ గురించి. ఈ వీడియోకి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నారైతే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.